The sermon, One in a Million, was delivered on Saturday morning, April 24, 1965, for the Full Gospel Businessmen's Fellowship International Breakfast at the Clifton's Cafeteria in Los Angeles, California, USA. నిన్న నేడు యుగయుగములు ఒక్కటి రీతిగా ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు మన వినబోతున్న వర్తమానమును మన ప్రియ సహోదరుడును దేవుని ప్రవక్తయగు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని కాలిఫోర్నియా రాష్ట్రమందలి లాస్ ఏంజల్స్ నగరములోనున్న క్లిఫ్టన్స్ క్యాఫ్టేరియాలో 1960వ సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీ శనివారం ఉదయ వేళలో ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్స్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ లో ప్రసంగించుడిది. దాన్ని ఇప్పుడు తెలుగు భాషను వారు వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు 10 లక్షలలో ఒక్కరు, 1 in a million. ఇప్పుడు తెలుగు భాషను వారు వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు 10 లక్షలలో ఒక్కరు, 1 in a million. Thank you, Brother Shakarian. Good morning, friends. Certainly good to be here in Los Angeles again this morning for this great convention and the oncoming meeting of this coming week over at the Embassy Hotel. సహోదరు షకారియన్, కృతజ్ఞతలు మీకు. స్నేహితులారా, ప్రాతకాల శుభోదయాలు మీకు. ఈ ఘనమైన మహాసభలకు ముందుగా మరియు ఎంబసీ హోటల్లో ఈ వారంలో జరగనయున్న కోరికలకు ముందు ఈ ఉదయం మరలా ఇక్కడ లాస్ ఏంజల్స్ ఇండుట నిజంగా సంతోషకరమైన విషయం. I'm expecting to see you all over there, and we'll all under a great expectation to meet our Lord Jesus and see Him over there. He promised that He would be wherever 2 or 3 was gathered together, He would be there. మిమ్మల్ని అందరినీ అక్కడ చూడాలని నేను అపేక్షిస్తున్నాను. మనమందరం కూడా ప్రభువైన యేసును ఆయన్ను అక్కడ చూడాలని ఎంతో అపేక్షగా ఉన్నాను. ఎక్కడ 2-3 కూడియుందురో ఆయన అక్కడ ఉండును. ఆయన ఉంటాడని వాగ్దానం చేశాడు. And I'm sure that I met Him this morning as I come up the steps here in this auditorium when all the people with great anticipations waiting for the breakfast and the speaking. ప్రజలందరూ ప్రాతకాల పలహారము కొరకు, అందరూ ఉపదేశము కొరకు అత్యాశతో ఉండగా ఈ సభ భవనపు మెట్ల మీద నుండి నేను ఇక్కడకు ఈ ఉదయం వచ్చుతున్నప్పుడు నేను నిజంగా ఆయన కలుసుకున్నాను. It's good to be gathered here with you. And to the radio audience, the many in here, I had to go down on the next floor and speak to a few. ఇక్కడ మిమ్మల్ని కలయుట, రేడియో సభకులు కలయుట అదెంతో మంచిది. తర్వాత అంతస్తుకు వెళ్ళుటకు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కొద్దిగా మాట్లాడటకు. Seeing so many requests, heart trouble and different ailments of their bodies, and we're here now to pray for the sick and the afflicted. చాలా విన్నపాలు చూశాను. గుండె జబ్బులతో ఉన్నవారు, వారి శరీరాల్లో రకరకాలైన బాధలతో ఉన్నవారు, వ్యాధి బాధలతో ఉన్నవారికి ప్రార్థించుటకే ఇక్కడ మేమున్నాము. Just as I got top the steps, I'm looking at the old gentleman now. He came up to me and said, Brother Branham, years ago, he said he had heart trouble so bad that he thought he was going to die. ఇప్పుడే మెట్ల పైన నేనున్నాను. ఆ వృద్ధులైన పెద్దాయన్ను నేను చూస్తూ ఉన్నాను. అతను నా ఎద్దుకు వచ్చి అడిగాడు, సహోదరు బ్రహామ్, అతను అడిగాడు, గుండె జబ్బు అతనికి ఎంతో ఎక్కువైపోయిందని, అతడు చచ్చిపోతాడని వారు అనుకున్నారని చెప్పాడు. Grace of God healed him, and here he is this morning weighing his 80. He's just rejoicing. So that makes us take new hope. అతడు ప్రార్థన చేయించుకున్నాడు. దేవుని కృప అతనిని స్వస్థపరిచినది. అతడిప్పుడు ఈ ఉదయం ఆనందంగా ఉన్నాడు. అతని 80లో ఇక్కడే ఉన్నాడు. కనుక మనకది క్రొత్త పట్టును కలుగు చేస్తుంది. And now I'm certainly soliciting the prayers of the people out in the radio land as well as here. నేను నిజంగా అక్కడే ఉన్న రేడియో ప్రదేశంలో ఉన్న ప్రజల ప్రార్థనలను, ఇక్కడున్న వారి ప్రార్థనలు నేను వేడుకుంటున్నాను. After I leave this meeting, I'm going to Europe, down into Africa and around those meetings. And this is going by a vision, so it's going to be a great meeting there, I'm sure. వాస్తవంగా ఈ కూడిక అయిపోయిన తర్వాత నేను యూరప్కు, అక్కడి నుండి ఆఫ్రికా మరియు ఆ చుట్టూ ప్రాంతాల కూటముల నిమిత్తమై నేను వెళ్తున్నాను. ఇది దర్శనం ద్వారా వెలుట కనుక
అది ఘనమైన కూటము అక్కడ జరగబోతున్నది. నిజం. And I felt for years that the Lord is wanting me to come back to a little humble ministry that He gave me. I don't think He's quite finished with it yet over there. నన్ను ప్రభు తిరిగి వెనుకకు రమ్మని కోరినట్లుగా అనేక సంవత్సరాలు నేను భావించాను. ఆయన నాకు అనుగ్రహించిన అతి స్వల్పమైన దీన పరిచర్య అక్కడ దానితో ఆయన అలాగే ముగింపు చేయనని నేను అనుకుంటలేదు. Like there might be a soul somewhere that I could catch in the gospel net, the one that He's given me to sing for the people, a way of divine healing, praying for the sick. సువార్త వల ద్వారా నేను పట్టుకోవలసిన ఒక ఆత్మ అక్కడున్నట్లుగా అగుపిస్తున్నది. దైవిక స్వస్థత వలన, రోగుల కొరకై ప్రార్థించడం వలన, ప్రజల్లో వలవేయటం వలన ఆయన నాకిచ్చును. And I certainly solicit your prayers, both you people here and them or out in the radio audience. మీ ప్రార్థనలు నేను నిజంగా ఆశపడుతున్నాను. ఇక్కడ ఉన్న మీరు మరియు బయట రేడియో ప్రాంతంలో ఉన్న ఎవరున్నారో వారు. I don't have time to take a text and preach, which I expect to after a few minutes here in the auditorium, but just to speak and to give you a few moments to get acquainted. ఇప్పుడు నాకు సమయం లేదు. అలా పాఠము తీసుకుని బోధిస్తాను. కొద్ది నిమిషాల క్రితము ఇక్కడే ఈ సభశాలలో నేను ఎదురు చూచినది. అయితే కొద్ది నిమిషాలు మీతో మాట్లాడటకు, మీకు తెలియచేయటకు. The people out in the land, I'm going to have prayer for those out there right away, and you here also. దూర ప్రాంతాలున్న మీరు, అక్కడ ఉన్న వారిని నేను ప్రార్థన అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నవారిని కూడా. And I'm certainly glad to meet all these fine new friends that I've never met before. Just come in contact with them this morning. మంచివారైన ఈ కొత్త స్నేహితులను, నేను క్రితము కలవని వారిని, ఈ ఉదయం వారిని కలుసుకుంటానికి వచ్చినందుకు నేను నిజంగా ఆనందంగా ఉన్నాను. We've been having great times in the services and other places. I don't get out too much anymore. It's just so busy. మిగతా స్థలాల్లోని కుటాల్లో ఎంతో గొప్ప సమయ సందర్భాలు మాకు జరిగినవి. ఇంకెక్కువగా నేనేమి చేయను. అదెంతో విరామము లేకున్నది. Just try to keep the road hot between Jeffersonville, Indiana, and Tucson, Arizona, where we moved out there a few years ago by a vision of the Lord that sent us out there to not knowing where I was going. ఇండియానాలోని జెఫర్సన్విల్ నుండి ఆరిజోనాలోని టూసన్ వరకు మేము రహదారిని వేడిగా ఉంచాము. కొన్ని సంవత్సరాల క్రితము ఎక్కడైతే ప్రభు యొక్క దర్శనము ద్వారా మేము కదలి వెళితిమో, నేను ఎక్కడికి వెళ్ళుచుంటినో తెలియకనే అక్కడకు అది మమ్మల్ని పంపినది. Many of you here at Clifton, I spoke to you a little before I left in a Phoenix meeting of a vision that had come of seeing 7 angels in a cluster. ఇక్కడ క్లిఫ్టన్ లోనున్న మీలో అనేక మందితో ఫీనిక్స్ కూటములు ముగించక ముందు మీతో నేను చెప్పి ఉంటిని. వచ్చిన దర్శనాల గురించి ఒక గుత్తిలో, ఒక కుచ్చులో 7 దూతలను నేను చూచితిని. I know to the radio audience, perhaps many of you are not full gospel, and this may seem a little mysterious to you, which it would to me, but there is. రేడియో సభికులకు మీలో అనేక మంది బహుశా సంపూర్ణ సువార్త ఎరుగున వారు ఉన్నారని నాకు తెలుసు. ఇది కొద్దిగా మీకు మర్మముగా అగుపించవచ్చును. అది నాకు అయితే anyone who can explain anything, you don't have to accept it anymore by faith. It's things that we cannot explain that we have to accept by faith. ఎవరైనా దేన్నైనా వివరించితే విశ్వాసము ద్వారా కాకుండా మీరు అంగీకరించరు. మనము వివరించలేని విషయం అది. విశ్వాసము ద్వారానే మనమది అంగీకరించవలసి ఉన్నది. We cannot explain God. No man can explain God. He's sovereign. He's great and mighty. We just accept it because if we know He's there. దేవుని మనము వివరణ ఇవ్వలేము. ఏ మనుషుడు దేవుని వివరించలేడు. ఆయన సర్వాధికారి, ఆయన బలవంతుడు, శక్తివంతుడు. మనం కేవలము అంగీకరించవలసినదే. ఎందుకనగా ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి. And then by our faith in accepting it, He brings the response back to us through the baptism of the Holy Spirit, which I'm just going to speak to you about in a few moments here on God's way, our place of worship. ఆ తరువాత మన విశ్వాసం ద్వారా
దాన్ని అంగీకరించడం వలన తిరిగి మనకు ఆయన ప్రతిఫలము తెచ్చును. పరిశుద్ధాత్మ బాప్తిస్మము దానినే కొద్ది నిమిషాల్లో మీతో మాట్లాడనయ్యున్నాను. దేవుని మార్గము ఒక ఆరాధన స్థలము అను దానిపై And the only place that you can worship Him, the only place He'll ever meet you, that God... నీవు ఆయన్ను ఆరాధించు ఒకే ఒక స్థలము, అదే నిన్ను కలుసుకుని ఒకే ఒక స్థలమై ఉంటుంది. One church, one place, one time, one people, and all that God meets. And I hope that the Lord blesses the message to your heart, sir. దేవుడు కలుసుకుని ఒక సంఘము, ఒక స్థలము, ఒక సమయము, ఒక జనము ఉంటున్నది. ఇక్కడున్న మీ హృదయాల్లో ప్రభు వర్తమానమును దీవించునని నేను నిరీక్షిస్తున్నాను. Now, coming to Tucson, it was strange. Those visions speaking to you in the name of the Lord. సరే, ఇప్పుడు ట్యూషన్కు వస్తూ ప్రభు నామమును బట్టి మీతో ఆ దర్శనంలో మాట్లాడట అది వింతగా ఉన్నది. Not one of them, as I ever can recall, or ask anyone else, they can recall any time that he ever did say anything, but what was the truth. It always happens just the way he says it will happen. వాటిలో ఏ ఒక్కటి మరలా పిలిచి దాన్నెప్పుడైనా ఆక్షేపణ చేసినట్లుగా ఎవరినైనా అడిగినట్లు లేదు. సత్యం తప్ప మరేదైనా ఆయన చెప్పలేదు. ఏనాడు కూడా అది ఏ విధముగా జరుగునని ఆయన చెప్పిండెను, అలాగే ఎప్పుడు జరిగినది. And he's supposed to, according to the scriptures, return to us in this last days and this type of ministry. లేఖనముల ప్రకారముగా ఈ కడవరి దినాలలో ఆయన మన యుద్ధకు తిరిగి రావాల్సి ఉన్నది. ఈ విధమైన పరిచర్య ద్వారా That'll be after the baptism of the Spirit and speaking in tongues and divine healing and so forth, these things. ఆత్మ బాప్తిసం తర్వాత భాషలు మాట్లాడుట, దైవిక స్వస్థత మొదలైనవి తర్వాత ఇవి ఉంటవి. The capping of the Pentecostal message is what we're speaking of today. This ministry of the Christ Himself impersonated among His people with the very same things that He did when He was here on earth. పెంతికోస్తు వర్తమానం యొక్క మూత, పెంతికోస్తు వర్తమానం యొక్క శిఖరము పెట్టుటయే ఈ దినమున మనం మాట్లాడుతున్నది. క్రీస్తు యొక్క స్వంత ఈ పరిచర్య ఆయన ప్రజల మధ్య అవతారమెత్తినది. ఎలాగనగా ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏ కార్యములను చేసి ఉన్నాడో అదే కార్యములు చేయును. In His body, the bride, which is part of Him, doing the same things as husband and wife or king and queen just before the marriage ceremony. ఆయన శరీరములో, ఆయన వధువులో అది ఆయన యొక్క భాగము. ఒక భర్త వలె, భార్య వలె, లేక రాజు వలె పెళ్లి జరగక మునుపు కొంచెం ముందుగా అవే కార్యాలను చేయుచు. This week, the Lord willing, wish to speak some on that out in our campaign here at the Embassy Hotel. And trying to get acquainted in my humble way of doing it. ఈ వారములో ప్రభు చిత్తమైతే ఇక్కడే ఎంబసీ హోటల్, అక్కడ మన కూటముల సభలలో దానిపైన మాట్లాడ ఆశపడుతున్నాను. దీనోత్తముతో నేనది చేయటం వలన ఓ విధంగా పరిచయము దానిని పరిచయము చేయాలనుకుంటున్నాను. The time and the hour that we're living, if a person don't know which way to go, what to do, or how to turn, you're not walking by faith anymore. You're just guessing. You're presuming. And presume is to advance without official authority. కాలము మనము నివసిస్తున్న ఘడియ ఏ దారిన వెళ్ళవలనో ఒక వ్యక్తి ఎరుగకపోయినట్లయితే, ఏమి చేయాలో ఎలా త్రిప్పాలో ఎరగకపోతే నీ విశ్వాసము ద్వారా నడుచుట్లేదు. ఇక నీవు ఊహ చేస్తున్నావు, నీవు తలపోయిచున్నావు. ప్రెజ్యూమ్ అనగా అర్థం అధికారికంగా హక్కు లేకుండా ముందంజ వేయుట. So if we haven't got the real official authority to know what God said would take place in this hour, how are we ever going to face this hour? కనుక ఈ ఘడియల్లో ఏమి జరుగునని దేవుడు చెప్పెను ఎరుగటకు నిజమైన అధికారపు హక్కు మనకు లేకుండా ఈ కాలాన్ని మనమెట్లు ఎదుర్కొనగలము? And we've got to face it knowing by faith in His Word the things that are supposed to be happening now. మనం అది ఎదుర్కొనవలసి ఉన్నది, తెలుసుకోవలసి ఉన్నది. ఆయన వాక్యములో విశ్వాసముంచడం వలన ఇప్పుడు జరగవలసిన సంగతులు, and the condition of the nations, the condition of the people, condition of the church, and so forth. We've got to know that, and then how to walk out to face it.
దేశం యొక్క పరిస్థితులు, ప్రజల యొక్క పరిస్థితులు, సంఘం యొక్క పరిస్థితులు మొదలైనవి మనము దాన్ని ఎరుగవలసి ఉన్నది. తర్వాత దాన్ని ఎలాగూ ఎదుర్కొనవలనో అది ఎరుగవలసి ఉన్నది. If you don't know how to do that, you're just what we used to call kind of haphazardly, just jumping, hoping it'll be here, hoping this and hoping that, and will it be? అది ఏ విధముగా చేయవలనో నీవు తెలియకపోతే నీవు అలా గజిబిజిగా హడావుడిగా అని మనం పిలిచినట్లుగా దూకులు దూకడం, అది ఇక్కడే ఇందనుకుంటున్నాను, అదనుకుంటున్నాను, ఇదనుకుంటున్నాను మరియు అలాగుండును అని. But God don't want us to do that. He wants us to know what He has said about this day and then meet it by faith because He said it would be that way. అయితే అది చేయుటకు దేవుడు అంగీకరించాడు. ఆయన ఈ దినాన్ని గురించి ఏమి చెప్పి ఉన్నాడో అది మనము తెలుసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. తర్వాత విశ్వాసం ద్వారా ఎదుర్కొంటాం, ఎందుకనగా అది ఆ విధముగా ఉండునని ఆయనే చెప్పి ఉన్నాడు. And we know your truth then because you haven't got some person's word for it, you got His word of what we must do. తరువాత నీవు సత్యమందు ఉన్నావని మేము తెలుసుకుంటాము, ఎందుకనగా దానికై నీవు ఒక వ్యక్తి మాట నీవు తీసుకొనలేదు కాబట్టి ఏమి చేయవలసి ఉన్నదో అట్టిది ఆయన వాక్యమును నువ్వు పొందుకున్నావు. And we're hoping that our Heavenly Father will grant this to us this week. మన పరలోకపు తండ్రి ఈ వారములో దీన్ని మనకు అనుగ్రహించునని మనము ఆశపడదాము. Now I'm sorry that I cut off of what I was saying a few moments ago about coming to Tucson. And I thought myself that it was the end of my life. సరే, ఇప్పుడు కొన్ని క్షణాల క్రితము ట్యూషన్కు వచ్చుచున్నప్పుడు కూర్చి నేనేమి చెప్తున్నదో నేను కత్తిరించినందుకు, నిలిపివేసినందుకు నన్ను క్షమించండి. నాకు నేననుకున్నాను అది నా బ్రతుకు యొక్క అంతము అని. No one could ever stand that shock of that condition that happened in that vision that morning about 10 o'clock at home that would ever be able to live after that. ఆ ఉదయం ఆ దర్శనములో జరిగిన పరిస్థితి యొక్క దెబ్బకు ఏ మనుషుడు నిలవడని నేను అనుకున్నాను. ఇంటి వద్ద సుమారు 10 గంటలు, దాని తర్వాత బ్రతకలేరు. I come to Tucson making arrangements with my son for my wife and children to go with him after I was gone because I thought it was my end. ఎందుకు నేను ట్యూషన్కి వస్తూ ఉన్నాను, నా భార్యకు బిడ్డలకు నేను గతించిన తర్వాత అతనితో నివాసముటకై నా కుమారునితో ఏర్పాట్లు చేస్తున్నాను, ఎందుకనగా అది నా జీవిత అంతము అనుకున్నాను. And Phoenix, the man in the meetings before it happened, I told you just how it would happen. నేను ఫీనిక్స్ లో ఉన్నాను, అది జరగక ముందు ఆ మనుషుడు కూటమిలో ఉన్నాడు, అది ఏ విధముగా జరిగినదో మీకు నేను తెలియచెప్పాను. Well, a few months after that, I was up in Sabina Canyon one morning, which is just north of Tucson. I was up there to pray. దాని తర్వాత కొద్ది నెలలకి నేను సెబినో క్యానియన్ లో, అది ట్యూసన్ యొక్క ఉత్తరం, ఒక ఉదయం నేనక్కడ ఉన్నాను, ప్రార్థించుటకై నేను అక్కడ ఉన్నాను. And while I was praying, I had my hand up in the air saying, Father, I pray thee that thou will and somehow help me, give me strength for the hour that I'm now facing. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా చేతులు పైకెత్తి, తండ్రి, నేను నీకు ప్రార్థిస్తున్నాను, ఏ విధంగానైనా నీవు నాకు సహాయము చేయమని, నేను ఎదుర్కొంటున్న ఘడియకు నాకు బలము దయచేయమని అడుగుతున్నాను. And if my work is finished here on earth, then I must come to you. And it's not that I regret coming, but I know that you'll take care of my family. And I'm just asking for strength for this hour. And something struck my hand. ఇక్కడ భూమి మీద నా పని సంపూర్తయినట్లయితే, అలాగైనట్లయితే నేను నీ యొద్దకు రావలసి ఉన్నది. వచ్చుటకు నేను విముఖత చూపుట కాదు, ఎందుకనగా అయితే నీవు నా కుటుంబమును జాగ్రత్త తీసుకుంటావని నాకు తెలుసు. ఈ ఘడియకు బలము కొరకై నేను అడుగుచున్నాను అని అడిగాను. ఒకటి నా చేతిలో పడినది. Now radio always may seem strange to have said, but it's the truth and God is my judge. రేడియో వినుతున్నా మీరు, నేను చెప్పింది ఇది వింతగా ఉండవచ్చును, అది సత్యము, దేవుడు నా తీర్పరి. I looked at my hand and there was a sword
had a sheath over the handle part, and the handle itself was made of pearl. Just looked like kind of a gold-like guard over the handle part. నా చేతిలో తుచ్చుకున్నాను. ఒక కత్తి ఉన్నది. పట్టుకునే భాగమునకు వర ఉన్నది. పిడి భాగము ముత్యములతో చేయబడినది. పిడి భాగము ఒక విధంగా బంగారము పొదిగినట్లుగా ఉన్నది. The knife itself looked rather like it was kind of shiny, like something like chrome or something glistening in the sun. కత్తి అంతా తలుక్కుమని మెరిసినట్లుగా ఉన్నది. ఓ విధంగా పసుపు వర్ణముగా లేదా సూర్యకాంతిలో మెరుస్తున్నట్లుగా ఉన్నది. It's about 10 or 11 o'clock in the morning, way on top of a mountain. You can imagine how a person feel that I'm in my right mind would feel standing there with a sword from nowhere, people for miles and miles holding that in your hand. I felt of it, tucked and waved the blade back and forth. And why was the sword? పర్వతము శిఖరం పైన అది సుమారు ఉదయము 10 లేక 11 గంటలు. నేను నా మంచి మనసుతోనే ఉన్నట్లుగా భావిస్తున్నాను. మీరు ఊహించవచ్చును, మైళ్ళలో ప్రజలు ఎక్కడా లేకుండా ఒక వ్యక్తి కత్తితో ఒక వ్యక్తి నిలబడి ఉండుట ఆలోచించండి. నీ చేతిలో అది పట్టుకొనుట. నేను దాన్ని తాకాను. కత్తి, ఖడ్గము, కత్తి మొనను ముందు వెనుకకు త్రిప్పాను. ఎందుకని? అది ఖడ్గము, అది కత్తి. Now look, I said, well, now how could that ever happen? Here I am standing here, right here, and no one around for miles and miles, and where did that come from? నేను చుట్టూరా చూశాను. అరే, అది ఎలా జరిగినది? ఇక్కడే నేను నిలబడి ఉన్నాను. మైళ్ళ దూరములో ఎవ్వరూ లేరు. అది ఎక్కడి నుండి వచ్చినది? I said, well, I suppose maybe it's the Lord telling me it's my end time. And a voice spoke and said, this is the sword of the Lord. నేను అనుకున్నాను, సరే, బహుశా ప్రభువు అది నా అంత్యకాలమని చెప్పుట కాబోలు అని నేను అనుకున్నాను. ఒక స్వరము మాట్లాడి చెప్పినది, ఇది ప్రభు యొక్క ఖడ్గము అని. And I thought, well, a sword then is for like a king to knight, you know how it used to do in England and different places. I thought that's what that is for, to knight. ఒక ఖడ్గము, అలాగైతే ఇది ఒక రాజు, యుద్ధ వీరునిది అని అనుకున్నాను. ఇంగ్లాండ్ ఇతర దేశాల్లో అది ఎలాగూ వాడుతారో మీకు తెలుసా? అది ఒక యుద్ధ వీరుని కొరకు అని నేను అనుకున్నాను. And I thought, well, maybe I'm supposed to lay hands on people. I had all kinds of human mind can be all messed up, you don't know. Our minds is finite, his is infinite. మరియు నేను తలంచాను, ఓహో, బహుశా ప్రజలపైన నేను చేతులు పెట్టవలనేమో. మానవ మనస్సు అంతా కలగలుపులు. నీకు తెలియదు, మన మనస్సులు సంకుచితమైనవి. ఆయన అగమ్యగోచరుడు. So, and as then it left my hand, and I didn't know where it went, just disappeared. కాబట్టి నేను అలాగా ఉండగా అది నా చేతుల్లో నుండి వెళ్లిపోయినది. అది ఎటు వెళ్ళినదో నాకు తెలియదు. అలా కనబడకుండా పోయినది. Well, if a person didn't understand a little bit about spiritual things, you'd go crazy like that. You'd be standing and wonder what happened. ఆత్మ సంబంధమైన వాటిని ఒక వ్యక్తి కొద్దిగానైనా అర్థం చేసుకోలేకపోతే నీవు తికమకలైపోతావు. అక్కడే నిలబడి ఏం జరిగినదా అని ఆశ్చర్యపడతావు. And he said, the vision is not your end time, it's for your ministry. That sword is the word. The 7 seals will be opened, the mysteries of... ఆయన చెప్పాడు, దర్శనము నీ యొక్క అంతమును గూర్చినది కాదు, అది నీ పరిచర్య కొరకు. ఖడ్గము వాక్యమై ఉన్నది. 7 ముద్రలు తెరవబడినవి, మర్మములు. Then 2 weeks after that, or 2 months rather after that, I was up in the mountain with a bunch of friends when it happened. అది జరిగిన 2 వారాల తర్వాత లేక 2 నెలల తర్వాత, అది జరిగినప్పుడు నేను కొందరు స్నేహితులతో పర్వతం పైన ఉన్నాను. 7 angels, just as clear as you're standing here, came sweeping down from heaven. The rocks and the mountains rolled out and down the hills, and people standing there were screaming and going on, and dust flying everywhere. నీవు ఇక్కడ నిలబడి ఉండుట ఎంత స్పష్టమో అంత స్పష్టముగా 7 దూతలు పరలోకం నుండి క్రిందకు దూచుకుని దిగివచ్చారు. పర్వతాలలో రాళ్లు తొర్లుకుంటూ కొండలపైకి వచ్చినవి. అక్కడున్న వారు కేకలు పెడుతూ వెళ్తున్నారు.
మీకు తెలుసా, ప్రతి చోట దుమ్ము లేచిపోయినది. And when it was, he said, return to your home now will be, each angel will be one of the seals of the 7 seals. అది అలాగైనప్పుడు ఆయన చెప్పాడు, నీ ఇంటికి తిరిగి వెళ్ళు. ఇప్పుడు ప్రతి దూత 7 ముద్రలలో ఒక ముద్ర అవుతున్నది. Which is on tape, and the book will be out pretty soon. Then now it's kind of grammarized. అది టేపు మీద ఉన్నది, చాలా త్వరలో పుస్తకం అవుతున్నది, ఒక విధంగా వ్యాకరణ రీతిగా చేయబడుతుంది. You know, my grammar's not very good. People wouldn't. You just have to be people that love me and know how to understand, my grammar. మీకు తెలిసినట్లుగా నా వ్యాకరణం బాగా ఉండదు. నన్ను ప్రేమించే వారికైతే నా వ్యాకరణం పైన నన్ను అర్థం చేసుకుంటారు. But some theologian has grammarized me for me and taken out all the well, maybe I said the wrong word there. I don't even know. So I heard someone laughing, so I guess that grammarized wasn't right. అయితే ఒక వేదాంత పండితుడు నా కొరకై వ్యాకరణిస్తున్నాడు. దాన్ని ఒకవేళ నేను పొరపాటు మాట అక్కడ చెప్పవచ్చు. చివరకు నాకది తెలియదు. ఒకరు నవ్వటం నేను విన్నాను కనుక ఆ వ్యాకరణం సరైనది కాదని నేను ఊహిస్తున్నాను. But like the Dutchman, you take me for what I mean and not what I say, really. కాబట్టి డచ్మెన్ వల్లే నా భావం ఏదో తీసుకోండి, నేను చెప్పినది కాదు నిజం. And it's just 3 minutes now, I'm told, until the closing of the program. ఇప్పుడు కేవలం 3 నిమిషాలు ప్రకటనలు ముగించక మునుపు నేను చెప్పాను. Now you dear people out in a radio land, and you that sit in meetings here in an audience, would you just lay your hands on each other now while we have this word of prayer for the sick? ఇప్పుడు రేడియో ప్రాంతంలోనున్న ప్రియమైన వారులకు, మీరు ఇక్కడ సభికులలో వ్యాధులతో అక్కలతో ఉన్న మీరు, రోగుల నిమిత్తమై ఈ ప్రార్థన పలుకు మనము చెప్పుతుండగా మీరు ఒకరిపైన ఒకరు చేయి పెట్టుకుంటారా? Now Jesus said his last commission to the church, these signs shall follow them that believe. Them that believe. If they lay their hands on the sick, they shall recover. యేసు చెప్పాడు, సంఘానికి ఆయన ఆఖరి ఆజ్ఞే, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వారి వలన, నమ్మిన వారి వలన వారు రోగులపై చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. Dear Heavenly Father, we're like children today. We're obeying what you said to. We are laying hands upon all these telephone requests. ప్రేమైన పరలోకపు తండ్రి, ఈ దినమున మేము బిడ్డల వలె ఉన్నాము. నీవు ఏమని చేయమని చెప్పావో అందుకు, నీవు ఏమని చేయమని చెప్పావో మేము విధేయులమై అవుతున్నాము. ఈ అన్ని టెలిఫోన్ విన్నపములపైన మేము చేతులు పెడుతున్నాము. Thou seest them out in the land, out there how they're needy, the suffering. You see those here that are needy, suffering. అక్కడ దూర ప్రాంతములలో వారి అంతగా అక్కలతో ఉన్నారో, వారు ఏ బాధతో ఉన్నారో నీవు వారిని చూచుచున్నావు. ఇక్కడ ఎవరు అక్కలతో బాధతో ఉన్నారో వారిని నీవు చూచుచున్నావు. And we are committing them to Thee, dear God, with this faith in Thy word. As Thou hast said, these signs shall follow them that believe. If they lay their hands on the sick, they shall recover. ప్రియమైన దేవా, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. రోగుల మీద వారు చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుకొందురు అని నీవు పలికిన నీ వాక్యంపైనున్న ఈ విశ్వాసముతో వారిని నీకు అప్పజెప్పుకుంటున్నాను. Grant it, Lord, in Jesus Christ's name. Amen. అది దయచేయం ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఆమేన్. Thank you, Brother Sharon. It's certainly a grand privilege to be back again on the broadcast to speak to some of our friends out in the radio land as well as present here. సహోదర షెకారియన్, ధన్యవాదములు మీకు. రేడియో ప్రాంతములందున్న కొంతమంది మన స్నేహితులతోనూ ప్రస్తుతమందు ఇక్కడున్న వారితోనూ మాట్లాడుటకు తిరిగి ఆకాశవాణి వలన, రేడియో వలన విస్తరింప చేయుటకు నిజంగా ఘనమైన తరుణమై ఉన్నది. And we're certainly extending this invitation to you to come to the Embassy Hotel tomorrow afternoon to be prayed for. And not only that,
but to bring the ones that sinners and those who are backslidden. రేపు మధ్యాహ్నం ప్రార్థన చేయించుకొంటకై ఎంబసీ హోటల్కు మీరు వచ్చుటకై మేము నిజముగా ఈ ఆహ్వానమును మీకై విస్తరింపచేయుచున్నాము. అది మాత్రమే కాదు, పాపులుగొన్న వారిని, ఎవరైతే వెనుకబడిపోయారో వారిని తీసుకురండి. If we just have a prayer for the sick, and we do see God constantly doing great miracles, but that's secondarily. మనకు అలాగూ రోగులకు మాత్రమే ప్రార్థన ఉన్నట్లయితే, దేవుడు అలాగ గొప్ప అద్భుతాలు చేయుచునుట మనము చుచితే, అయితే అది రెండవ విషయం. The main thing is to be saved, filled with God's Spirit, which I'm going to speak to you about just in a few moments here, and the sufficiency, how that we must be filled with God's Spirit. ప్రాముఖ్యమైన విషయం రక్షించబడుట, దేవుని ఆత్మతో నింపబడుట. దానిని నేను ఇక్కడ కొద్ది క్షణాల్లో మీతో మాట్లాడుతాను. దేవుని ఆత్మ వలన మనము ఎలాగూ సరిపోయేంత వరకు నింపబడతాము అనున్నది. And divine healing usually draws an attention to people and brings them in the presence of God when God does something that they know is it's not understood. సహజంగా దైవిక స్వస్థత ప్రజల గమనమును ఆకర్షించును. దేవుని సన్నిధికి వారిని తీసుకుని వచ్చును. దేవుడు ఒకటి చేసినప్పుడు అది అర్థం కాదు. We cannot mechanically show how it's done. God does it in His own great way. అది ఎలా జరిగినదో యాంత్రికంగా మనము చూయించలేము. దేవుడే ఆయన యొక్క ఘనమైన మార్గమున దానిని చేయును. Then that attracts the attention of the people to know that there's a presence of a power somewhere that can do something that's beyond human understanding. And that causes them to look to the Lamb of God. అప్పుడది ఒక చోట శక్తి యొక్క సన్నిధి ఉన్నదని ఎరుగునట్లు ప్రజల గమనమును అది ఆకర్షించును. మానవ గ్రాహ్యానికి మిన్నైన దానిని అది చేయును. దేవుని గొర్రెపిల్ల వైపు వారు చూచినట్లుగా అది చేయును. And always divine healing, I've been told, and I believe myself, that about between 60 maybe and 70% of our Lord's ministry was on divine healing. ఎల్లప్పుడు కూడా దైవిక స్వస్థత అలాగ ఉండను. నేను చెప్పియున్నాను, నాకై నేను నమ్ముతున్నాను, మన ప్రభు పరిచర్యలో 160-70 పాళ్ళ మధ్య దైవిక స్వస్థతపైనే ఉండును. And He did that to attract the people. Then when they were there, He said, "Except you believe I am He, you'll perish in your sins." ప్రజలను ఆకర్షించుటకై ఆయన చేశాడు. తరువాత వారు అక్కడున్నప్పుడు, నేను ఆయనని మీరు నమ్మినట్లయితే, నేను ఆయనని మీరు నమ్మనట్లయితే, మీ పాపములో ఉండి మీరు చనిపోతారు అని ఆయన చెప్పాడు. Now, divine healing is a great drawing card to get people to look to the Lord Jesus. ప్రజలను ప్రభు అయిన యేసును చూచుటకు, వారిని తెచ్చుటకు దైవిక స్వస్థత ఒక ఘనమైన ఆకర్షణ పత్రం. And Dr. F.F. Bosworth, which many of you was a friend to and knew him, and his ministry meant so much to me as a young minister. I started out in my meetings and I run into Brother Bosworth. డాక్టర్ ఎఫ్ఎఫ్ బోస్వర్త్ మీలో అనేకులు అతనికి స్నేహితులు, అతను తెలుసు. ఒక యవ్వన సేవకునిగా అతని పరిచర్య నాకెంతో ఆదర్శం. నా కూటములు నేను ప్రారంభించాను. నేను సహోదరుడు బోస్వర్త్ యుద్ధకు వెళ్ళాను. He used to say divine healing, it's a crude little statement now, he said divine healing is the bait on a fish hook. అతను ఇలాగూ చెప్తూ ఉండేవాడు. అది ఆ అసంపూర్ణమైన వివరణ. ఇప్పుడు దైవిక స్వస్థత చేప గాలమునకు తగిలించిన ఎరా దైవిక స్వస్థత అని అతడన్నాడు. That you never show the fish the hook, you show him the bait. And then he gets at the bait and gets on the hook. అన్నాడు, నీవెప్పుడు చేపకు గాలాన్ని చూయించవు, దానికి నీవు ఎరను చూపుతావు, తరువాత అది ఎరను తిని గాలాన్ని కూడా మృంగుతుంది. So, that's what we try to do. That's our aim is to get people to the Lord Jesus Christ. And He's the same yesterday, today, and forever. కాబట్టి అదే మనము చేయుటకు ప్రయత్నించున్నది. మన యొక్క ఉద్దేశం ప్రజలను ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు తీసుకుని వచ్చుట. ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. So if He was a healer in the days gone by, He's a healer today. కాబట్టి
గతించిన దినములలో ఆయన స్వస్థపరచువాడైనట్లయితే ఈ రోజు ఆయన స్వస్థపరచువాడే. Just a personal testimony before I pray for the sick out in the radio land. అక్కడ రేడియో ప్రాంతంలో ఉన్న రోగులకు నేను ప్రార్థన చేయకముందు కొద్దిగా వ్యక్తిగత సాక్ష్యము. It was a few days ago I was sitting up in a mountains where a great thing had taken place before 15 or 20 brethren in there where the angel of the Lord came so down. అది కొద్ది దినాల క్రితము ఎక్కడైతే అక్కడున్న 15-20 మంది ఎదుట ఒక మహోన్నతమైన సంగతి జరిగినదో, ఎక్కడైతే ప్రభు దూత క్రిందికి దిగివచ్చనో ఆ పర్వతాలపైన నేను కూర్చుని ఉన్నాను. Great light flying like a comet, bursting around through the mountains, and rocks flying for 200 feet or more across there, cutting the top of the trees out. ఇంకా ఒక గొప్ప వెలుగు తోక చుక్కవలే ఎగురుతూ వచ్చి పర్వతాల చుట్టూరా ప్రేలిపోయినది. నేల చుట్టూ 200 అడుగులు ఇంకా ఎక్కువ దూరము రాళ్లు చెమ్ముకుంటూ చెట్లు మొనలు నరికివేసినవి. And I was standing right under it and told him just a few months before it happened, it would be there, and what would happen. Frankly, it was told the day before. సాక్షాత్తు దాని క్రింద నేను నిలబడి ఉన్నాను. అది సంభవించక ముందు కొద్ది క్షణాల క్రితమే నేను వారితో చెప్పాను. అది ఇక్కడ ఉంటుందని, ఏమి జరగబోతుందని విశదంగా చెప్పాను. అది ఆ దినం ముందు చెప్పబడినది. All these men running under trucks and everything trying to get away, they didn't know what had taken place. And he spoke and said what would take place right immediately afterwards. వీరందరూ కూడా వారికి వారు తప్పించుకోవడానికై ట్రక్కు బండల్లో పరుగులు తీశారు. ఏమి జరిగినదో వారికి తెలియదు. ఆ తర్వాత వెంటనే ఏమి జరుగుతుందో వెంటనే ఆయన మాట్లాడి చెప్పాడు. Sitting on this certain rock there right where he had appeared, I had a friend that was with us that had come down from up Minnesota. His people are here this morning, and I'm not sure, but what he may be here on some of the other floors. ఆయన ఎక్కడైతే అగుపించాడో అక్కడున్న ఒక రాయి పైన కూర్చున్నాను. మిన్నెసోటా నుండి వచ్చినటువంటి మాతోనున్న నా స్నేహితుడు ఉన్నాడు. అతని వారు ఈ ఉదయం ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మరో అంతస్తులో ఉన్నాడేమో అని నేను ఖచ్చితంగా చెప్పలేను. Donovan Wirtz, and a fine young fellow, a Lutheran, that had just given his life to Christ and been filled with the Spirit. అది అతడు డోవన్ వర్ట్స్, ఒక మంచి యవ్వన కుర్రవాడు, ఒక లూథరన్ అయ్యుండి ఈ మధ్యనే తన జీవితాన్ని క్రీస్తుకు అర్పించుకుని ఆత్మతో నింపబడినవాడు. Very humble German boy, about 30 years old, family, 2-3 little children. చాలా ధీరుడైన జర్మను అబ్బాయి, సుమారు 30 సంవత్సరములు, కుటుంబీకుడు, 2-3 బిడ్డలున్నారు. He moved down to Tucson just to be neighbors with me, where 400 had moved in to be neighbors. ఎక్కడైతే 300-400 మంది మా ఇరుగు పొరుగుగా ఉంటానికై వచ్చారో అక్కడే ట్యూసన్కు అక్కడ నాతో ప్రక్కన ఉండుటకై కదిలి వచ్చాడు. So I'm glad to have such neighbors as that. They follow me always to South Africa and around just to be near and to be with me and to be with me and enjoy the pleasures of the Lord. కాబట్టి అలారి వారు ఇరుగు పొరుగుగా ఉన్నందుకు నేను సంతోషంగా ఉన్నాను. వారు అక్కడ దక్షిణ ఆఫ్రికా నుండి చుట్టుప్రక్కల నుండి మమ్ము వెంబడించి నాకు దగ్గరగా ఉండటానికి నాతో ఉండి ప్రభు ఆనందాలు ఆనందించుటకు వారు నా వెంట వచ్చారు. Such a humble fellow, I never always see very much. Of course, the people that I know and associate with are just like my own brother, sister. అటువంటి మంచి దీనుడగువాడు. అతను ఎక్కువగా నేను గమనించలేదు. కారణం, నేను ఎరిగిన వారు, నాతో కూడా ఉంటున్నవారు నా స్వంత సహోదరుడు, సహోదరులాంటి వారు. I watch them and see if I think they're getting out of line and take them out to one side and talk with them because I love them. We want to live in glory together. నేను వారిని గమనించుతాను. వారు దారి తప్పుతున్నారని నేను భావించినట్లయితే వారిని ఒక ప్రక్కకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడతాను. ఎందుకనగా నేను వారిని ప్రేమిస్తున్నాను. మనము మహిమలో కలిసి నివసించగోరుతున్నాము. Sometimes maybe in the meetings you think I speak harsh to you. That isn't because that I don't love you, but it does come from my heart because it must be just one way. మరి కొన్నిసార్లు కూటాలలో నేను మీతో బహుశా కఠినంగా మాట్లాడానని నీవనుకొనవచ్చును. అది దాని వలన కలిగినది కాదు.
అది నేను నిన్ను ప్రేమించలేదని కాదు, అది నా హృదయం నుండి వచ్చినది. ఎందుకంటే అది ఒకే విధంగా ఉండవలసి ఉన్నది. There's only one way to serve God, and we must stay in His way, no matter what our thoughts is, His way. దేవుని సేవించు ఒకే ఒక మార్గమున్నది. మన యొక్క ఆలోచనలు ఏమయ్యున్నను ఆయన మార్గములోని మనము నిలవబడవలసి ఉన్నది. ఆయన మార్గము. And I noticed Donovan on the right tip of his ear was swollen perhaps 3 times its size and looked very red. నేను డోనవాన్ను గమనించాను. అతని చెవి కుడి మొన దాని కొలతలకు 3 రెట్లు ఉబ్బిపోయి ఎర్రగా ఉన్నది. Well, I'm thinking maybe that they're in the desert for a few days, that where we've been, that maybe he's got some cactus in his ear. But taking a hold of his hand, I found out that it was a cancer. అతను ఎక్కడ ఉన్నాడో ఆ ఎడారిలో కొన్ని దినాలు ఉండటం వలన అని అనుకున్నాను. బహుశా అతని చెవిలో ఒక నాగ్జముడు ఉందనుకున్నాను. అయితే అతని చేయి పట్టుకున్నందున అది క్యాన్సర్ అని నేను తెలుసుకున్నాను. So I said to Donovan, have you, how long has that been on your ear? Just kind of throw him off like I didn't know. కాబట్టి నేను డానవన్తో అడిగాను, డానవన్, అది ఎంతకాలం నుండి నీ చెవిలో ఉంది అని. నేను ఎరిగినట్టుగానే అతన్ని అలా కదిలించాను. I said, how long has that been on there, Donovan? He said, Brother Branham, about 6 months. He said, నే అన్నాను, డానవన్, అది ఎక్కడ ఎంతకాలం నుండి ఉన్నది? అతను చెప్పాడు, సహోదర బ్రహ్యాం, సుమారు 6 మాసముల నుండి అని అతను చెప్పాడు. I said, why didn't you mention it to me? He said, oh, seems so busy, so I didn't want to do it. Said, I just thought maybe sometime the Lord might tell you. నేను అడిగాను, ఎందుకని నీవు నాతో అనలేదు? అతను చెప్పాడు, ఓహో, నీవు చాలా పని పెట్టుకుని ఉన్నావు చెప్పాడు. నేనది చేయదలుచుకోలేదు. ఇంకా చెప్పాడు, బహుశా ఒక సమయమందు ప్రభువు నీకు తెలియచేయనేమో అని అనుకున్నానని చెప్పాడు. So I said, do you realize what it is? He said, I have a good idea. I said, that is right. కాబట్టి నేను అడిగాను, అదేంటో నీవు గ్రహించావా అని అడిగాను. నాకొక మంచి ఆలోచన ఉంది అని చెప్పాడు. అది మంచిదే అని అన్నాను. And the second morning, no more than that, holding the boy by the hand, the second morning there wasn't even a scar on his ear. It was all completely gone. రెండవ ఉదయం అది తప్ప మరేమీ లేదు. ఆ అబ్బాయి చేయి పట్టుకున్నాను. రెండవ ఉదయం అతని చెవిలో మచ్చ కూడా లేదు. అదంతా పోయినది. So many times we press and trying to get to this, that, or see, it's these signs shall follow the believer. కనుక చాలాసార్లు మనము అదే ఇదే పొందుకోటకై ముందుకు నెట్టుకుంటూ ప్రయత్నాలు చేస్తాము. గమనించండి, అది ఈ సూచికలు విశ్వాసుని వెంబడించును. It says they pray for the sick. If they lay hands on the sick, they shall recover. We must have faith ourselves in what we're doing. వారు రోగుల కొరకు ప్రార్థన చేసినట్లయితే అని అది చెప్పబడలేదు. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. మనమేమి చేయుచున్నామో వాటిలో మనకు విశ్వాసము కలిగి ఉండవలసి ఉన్నది. All right. So now, Donovan is probably here. You'll meet him. He'll be here. If he isn't here this morning on some of the floors, you'll meet him. And he'll know the testimony. సరే, బహుశా డానవన్ ఇక్కడ ఉండును. అతని మీరు కలవండి. అతడు ఇక్కడ ఉంటాడు. ఏదో ఒక అంతస్తులో ఈ ఉదయం అతడు ఇక్కడ ఉంటాడు. మీరు అతని కలవండి. సాక్ష్యం అతనికి తెలుసు. And what more could I say? I believe Luther John once said, the world couldn't contain the books that to be written of what he's done among the people in this last day. ఇక నేనేమి చెప్పగలను? లూకా లేక యోహాను, నేను నమ్ముతున్నాను, లోకం పట్టలేని ఒకరు ఈ కడవరి దినమున ఆయన ప్రజల మధ్య ఏమేమి చేశాడో వ్రాయబడిన పుస్తకాల్లో ఉన్నవారు, How sick's been healed, alcoholics delivered by the thousands of them, and all kinds of diseases and afflictions. ఏ విధముగా వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందారు, వేల మంది త్రాగుబోతులు విడుదల పొందారో, అన్ని విధాలైన వ్యాధులు బాధలతో ఉన్నవారు విడుదల పొందారో అందులో ఉన్నవి. Now you out in Radio Land as well as here,
holding here now a great handful of requests that's come in by the phone this morning, constantly ringing since we've been here. మీరు రేడియో ప్రాంతంలో ఉన్న వారు, ఇక్కడ ఉన్నవారు కూడా, ఇక్కడ మేము ఉన్నప్పటి నుండి నిర్విరాముగా మ్రోగుతున్న ఫోన్ ద్వారా వచ్చిన అనేకములైన విన్నపములు ఇప్పుడు ఇక్కడ నేను పట్టుకొని ఉన్నాను. And so we 196 requests has come in this morning by the phone since we've been in here. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఫోను ద్వారా ఈ ఉదయం 196 విన్నపములు వచ్చినవి. So let us join in prayer now as each one, wherever you are, out in the land, lay your hands on one another if you're believers. If not, lay your hand up on the Bible or something out there while we pray here and then. కాబట్టి మనం ఇప్పుడు ప్రార్థనలో ఒకరికొకరు ఏకీవిద్దాం. అక్కడ దూర ప్రాంతమున నీవు ఎక్కడున్నప్పటికీ ఒకరిపై ఒకరు చేయి పెట్టండి. మీరు విశ్వాసులైనట్లయితే కానట్లయితే మీ చేయిని బైబిల్ పైన లేదా అక్కడున్న ఒక దానిపైన పెట్టుడి. మేము ఇక్కడ అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు Dear Heavenly Father, the little testimony of Donovan's worship, just one of the thousands, Lord, that Thou hast so graciously. ప్రేమిన పరలోకపు తండ్రి, వేల వేల మందితో ఒకరుగా కేవలము జాన్వన్ బస్ యొక్క చిన్న సాక్ష్యం, ప్రభువా నీవెంతో కటాక్షము కలవాడవు. I pray that you look down into the hearts of the people both here and in radio land, and may everyone be healed. ఇక్కడే ఉన్నవారిని, రేడియో ప్రాంతమందున్న వారిని, వారి హృదయాలను నీవు తొంగి చూడమని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ప్రతి ఒక్కరూ స్వస్థత నొందుదుగాక. May the evil one leave them, and may they be delivered from all their afflictions. Grant it, Father, in the name of Jesus Christ, Thy Son, we ask it. Amen. Thank you, Lord. కీడు వారిని విడిచిపెట్టును కాక, వారి యొక్క ప్రతి బాధ నుండి వారు విడుదల నొందుదురు కాక. తండ్రి అనుగ్రహము చూపుము. నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువా ధన్యవాదాలు మీకు. This is 3 times for me up here this morning. You know, it's just told that we got to vacate the building in about 12-14 minutes or something, and the management said it's on the other floor, then they can't serve any meals. ఈ ఉదయం ఇక్కడ పైకి నేను రావడం ఇది 3వసారి. ఇది మీకు తెలుసా? అది ఈ విధంగా చెప్పబడినది 12 లేక 14 అంతకు మన భవనాన్ని ఖాళీ చేయవలసి ఉన్నది. యజమాని వారు అడిగారు, అక్కడ మరొక అంతస్తులో ఎవరున్నారు, వారికి భోజనం వడ్డించబడదు అని అన్నారు. మన భోజనం పొడిగించబడినది. మనకు అనేకములైన కార్యక్రమాలున్నవి, అవునా? So we're very, very glad that we have had this great spiritual gastronomical jubilee, I would call it, this morning, here with this fine bunch of men. కనుక మనం ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈ ఘనమైన ఆత్మ సంబంధమైన రుచిగల తిండిగల సునాద సంవత్సరము కుటుంబల కొరకై నేను అలా పిలుస్తున్నాను. ఈ ఉదయం మంచి గుంపు ప్రజలను బట్టి I'd like to make mention that the services again tomorrow afternoon over at the embassy now. We will be praying for the sick there and expecting God to meet with us. మరలా మనకు రేపు మధ్యాహ్నం ఎంబసీలో కూటమున్నదని నేను గుర్తింపు చేయకుంటున్నాను. అక్కడ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు మనల్ని కలుసుకున్నట్లుగా ఎదురు చూద్దాము. I've come to put in my part, my ministry, into making all that we can this meeting to be a success. నేను నా పరిచర్య భాగాన్ని పెట్టడానికి నేను వచ్చాను. ఈ కూటము జయప్రదమైనట్లుగా నా భాగమును మనందరం కూడా నా భాగమును నేను చేస్తాను. Not a success because it's our meeting, but a success of people finding Jesus Christ. That's the success. విజయం పొందుట అని కాదు, ఎందుకనగా ఇది మన కూటములు. అయితే యేసుక్రీస్తును ప్రజలు తెలుసుకున్న విజయము, అదే విజయము. Any meetings, no matter how much we praise God, or how many great things that we see Him do, how many times He speaks to us in the Spirit, and so forth, unless there's something accomplished, some souls brought into the kingdom. ఎటువంటి కూటాలైనా
మనమెంతగా దేవుని స్తుతించామని కాదు, ఆయన ఎన్ని ఘనకార్యాలు చేసి ఉండుట మనం చూశామని కాదు, ఆత్మ ద్వారా ఎన్నిసార్లు ఆయన మనతో మాట్లాడారని కాదు, ఇంకా మొదలైనవి. ఒకటి సంపూర్తి చేయబడకపోతే, రాజ్యంలోకి కొన్ని ఆత్మలు తీసుకుని రాబడకపోయినట్లయితే, And Brother Shakarian and we just made a real statement just now about what he thought about these days that we're living in. I truly believe that with all my heart, that we're living just at the closing time, just in the evening shadows. మనం ఇప్పుడు జీవిస్తున్న దినాల గురించి ఇప్పుడే సహోదరు షకారియన్ ఒక వాస్తవమైన వివరణ ఇచ్చున్నాడు. నేను నిండైన నా హృదయముతో నమ్ముతున్నాను. మనము ముగింపు కాలములో సాయంత్రపు ఛాయల్లో జీవిస్తున్నామని నమ్ముతున్నాను. The sun is far advanced, and when we see things taking place the way they are today, why, it's hard telling what another generation would bring. సూర్యుడు ఎంతో ముందుకు వెళ్లిపోయాడు. ఈ దినానున్న సంగతులు మనం చూస్తున్నప్పుడు మరొక తరము ఏమి తీసుకుని వచ్చునో చెప్పుట కష్టతరము. A few days ago, just let me give you a little inside something. They made an analysis throughout Arizona, where I live, of all the schools that gave the children unknowingly to them a mental test. లోపలిది ఒకటి మీకు ఇవ్వనివ్వండి. నేను ఎక్కడ నివాసం ఉంటున్నానో అక్కడ పాఠశాలను గురించి అరిజోనా అంతటా పరిశీలన ఒకటి చేశారు. వారు చిన్న పిల్లలకు వారికి తెలియకుండానే మానసిక పరీక్ష పెట్టారు. And guess what? Including high schools and grammar schools, there was 80% of the children suffering with mental deficiency. ఏంటి అని ఊహగా తెలుసుకుంటానికి ఉన్నత పాఠశాలలోను వ్యాకరణ పాఠశాలను 180% మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. 70% of them were television watchers. The evils that just slipped up on us, and you wonder why it comes. వారిలో 170% టెలివిజన్ చూసేవారు. చూశారా? దురాత్మలు వారు అలా మనపై వదిలేశారు. అదెందుకు వచ్చినదో నీవు ఆశ్చర్యపడతావు. You can hear the voice of God screaming out against it, and yet here we find ourselves webbed into it. దానికి వ్యతిరేకముగా దేవుని స్వరము అరుచుచుంటా నీవు వింటావు. ఆయనను దానిలోనికి మనము మెలికలు వేసుకున్నాము. Let me give you a shocking something. See, not all that saith unto me, Lord, Lord, will enter in, but the one that doeth the will of my Father. His will is His word. మిమ్మల్ని కదిలించున్నది, చులకలు కొల్పేది ఒకటి మీతో చెప్పనివ్వండి. చూడండి, ప్రభువా ప్రభు అని నాతో చెప్పువారు లోపల ప్రవేశించరు. అయితే నా తండ్రి చిత్తము ఎవరు చేయుదురు వారు, ఆయన చిత్తము ఆయన వాక్యము. We can be ever so religious, have great time shouting, jumping in these meetings which we're... మనం ఎంతో భక్తిపూర్వకంగా ఉంటాము, మంచి సమయం కలిగి ఉంటాము, కేకలు పెడుతూ గంతులు వేస్తూ కూటాల్లో ఉంటాము. I don't want to be critical, but I have a duty to do to God, and that duty is to be sincere and to say what He wants me to say. నేను విమర్శకునిగా బాధ్యత ఉండాలని అనుకోవట్లేదు. అయితే దేవునికి నాకొక ఉద్యోగం ఉన్నది. ఆ ఉద్యోగం ఏదనగా నేను ఆయన ఎడల నమ్మకంగా ఉండుట, ఆయన ఏమని చెప్పాడో అదే చెప్పుట. I'm certainly grateful for the California chapter who's bore with me and my convictions. నేను నిజంగా నా యొక్క నడిపింపు ఒప్పుకోలుకు సహించినటువంటి కాలిఫోర్నియా చాప్టర్ కు నేను కృతజ్ఞ ఉంటున్నాను. If I don't speak my convictions, I'm a hypocrite. And I'm not even honest with you. If I can't be honest with you, how will I be honest with God? Well, to see you and talk to you. నా ఒప్పుకోలు నేను మాట్లాడకపోతే నేను వేషధారణ అవుతాను. మీ ఎడల యథార్థవంతునిగా కూడా నేను ఉండను. నేను మీ ఎడల నమ్మకస్తునిగా ఉండకపోతే దేవుని ఎడల ఎలాగూ నేను నమ్మకస్తునవుతాను? ఎందుకనగా మీతో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. కారణం, మనము దేవుని ఎడల కూడా చేయవలసి ఉన్నది. అయితే మనము నిజముగా ఒకరి ఎడల ఒకరము నమ్మకంగా యథార్థంగా ఉండవలసి ఉన్నది. మనం నిజంగా భయంకరమైన కాలంలో ఉన్నాము. Did you ever stop this? Let me give you just a little analysis. Not all that saith unto me, Lord, Lord, will enter therein, but the one that doeth the will of my Father. చిన్న వివరణ మీకు ఇస్తాను. ప్రభువా ప్రభు అని పిలుచువారందరూ అందులో ప్రవేశించరు.
నా తండ్రి చిత్తము చేయువారు మాత్రమే. Jesus said on earth, man shall not live by bread alone, but by every word. Every word, not just now and then a word, but by every word. యేసు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, మనిషి ఇటీవల మాత్రము కాదు జీవించున్నది, అయితే ప్రతి మాట వలన, అప్పుడప్పుడు కాదు, మాట వలన, ప్రతి ఒక్క మాట వలన. It was one word, misbelief by God's commandments that caused death, sorrow, and every sickness and heartache. To miss God's word, one word. దేవుని ఆజ్ఞలో ఒక్క మాటను అనుమానించడం వలన తద్వారా మరణము, దుఃఖము, ప్రతి వ్యాధి, గుండె జబ్బులకు కారణమైనది. ఒక్క మాటను అపనమ్మకపడుట వలన. If he'd taken the human race into death by misbelieving one word, surely, but he said it would happen. Satan said, surely it won't, but it did. So we've got to keep every word of God. తప్పక అయితే అది జరుగునని ఆయన చెప్పెను. సాతానుడు తప్పక అది జరగదు అని చెప్పెను. అయితే అది జరిగినది. కాబట్టి దేవుని యొక్క ప్రతి మాటను మనము గైకొనవలసి ఉన్నది. And if the human, all this suffering and things that went on in the human race by misconstruing or misbelieving one word, how are we going back? By missing one. If it's caused all this by even the life of his son. Many are called, few are chosen. Many are called, few are chosen. I can't take a text from this, but because we haven't got time, but just to leave something with you. ఒక్క మాటను అనుమానించడం వలన లేక తప్పుడుగా కట్టుట వలన ఈ బాధలు తదితరమైనవి మానవ జాతికి సంబంధించినట్లయితే ఏ విధంగా మనము తిరిగి ఒక్కదాన్ని వదిలిపెడదాము? దీనంతటికి వెల చివరకు ఆయన కుమారుని ప్రాణం. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడిన వారి కొద్దిమంది. పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడిన వారి కొద్దిమంది. దీని నుండి నేను పాఠమును తీసుకున్నాను, కారణం మనకు సమయము లేదు. అయితే ఒకటి మీకు విడిచిపెడుతున్నాను. Let us think of, I went one day with Brother Shakarian, when his high-breeding cattle. ఎక్కడైతే వారు పశువులను సంకరము చేస్తున్నారో అక్కడికి ఒక రోజు నేను సహోదరు శేఖరంతో వెళ్ళాను. And I seen in the laboratory where Brother Shakarian taken me in, and they dipped in the stern of the male cow just a little, like a little instrument, a match spin, and took up a bunch of that sperm and put it under this glass that magnified it hundreds of times. సహోదరు షకారియన్ తీసుకుని వెళ్లిన ప్రయోగశాలలో నేను చూశాను. వారు ఎద్దు రేతస్సులో ఒక అగ్గిపులను ముంచి ఒక చిన్న ఉపకరణం వలె ఉన్నది అది. ఆ రేతస్సు గుబ్బ తీశాడు. దాన్ని ఈ గ్లాసు కింద పెట్టగా, ఈ అద్దము కింద పెట్టగా అది 100 రెట్లు పెద్దదైపోయినది. And there was little germs jumping in that sperm, which we know the germ comes from the male and the egg from the female. ఆ రేతస్సులో చిన్న బీజములు ఎగురుతున్నవి. బీజము మగదాని నుండి వచ్చినదని, బీజము మగదాని నుండి వచ్చినదని, అండము ఆడదాని నుండి వచ్చునని మనకు తెలుసు. And I asked the chemist there, I said, what's that making that little jump like that? He said, that's little bulls and calves. See? అక్కడున్న రసాయన పరిశోధకుని నేను అడిగాను, అలా చిన్నగా అలా ఎగురే ఏంటి అని. అతను చెప్పాడు, అది చిన్న ఎద్దులు మరియు దూడలు అని అన్నాడు. చూస్తున్నారా? I said, in that little drop? He said, yes. ఆ చిన్న బొట్టులోనా అని అడిగాను. అని చెప్పాడు. I said, perhaps then in the entire sperm there would be 1,000,000 of them. He said, oh yeah. Now watch close. నే అడిగాను, అలాగైతే ఆ మొత్తము రేతస్సులో 10 లక్షలుగా ఉంటదిగా? అని అతను చెప్పాడు. గమనిస్తున్నారా? నేను నిదానంగా గమనించాను. Now, when this great thing takes place, there's one egg waiting for one germ out of that 1,000,000. And there's no one can tell which germ that is or which egg that is. ఈ గంభీరమైన విషయం జరిగినప్పుడు ఆ 10 లక్షలలోనున్న ఒక్క బీజము కొరకు ఒక అండం ఎదురు చూస్తుంది. ఏ ఒక్కరి కూడా చెప్పలేరు అది ఏ బీజము అదని, ఏ అండము అదని. If you watch the natural birth, it's more of a mystery than the virgin birth. ప్రకృతి జన్మను నీవు కనిపెట్టినట్లయితే
అది కన్య వలన కలిగిన జన్మ కంటే అదెంతో మర్మంగా ఉంటున్నది. Because in the sperm, there's one in there that's predestinated to live. And the rest of them will die. ఎందుకనగా ఈ రేతస్సులో బ్రతుకుటకు ముందుగా నిర్ణయించబడినది ఒకటే ఉంటుంది, మిగతావి చచ్చిపోతవి. And it isn't the first one meets, it's the first one that comes together with the egg. అది మొదట కలిసికున్నది కాదు, అది మొదట అండముతో కలయుటకు వచ్చినది. Maybe the egg may raise up from the back of the sperm, or the middle of the sperm, the germ may do the same. The egg. బహుశా అండము రేతస్సు వెనుక నుండి ఎగరవచ్చును, లేక రేతస్సు మధ్యలోకి రావచ్చును. అండము వలె రేతస్సు అదే పనిని చేయవచ్చును. The germ crawls into the egg and little tails drop off of it and there starts the spine. రేతస్సు అండములోకి దోగాడుకుంటూ వెళ్తవి, చిన్న తోకలు రాలిపోతవి, అక్కడే వెన్నుపూస ఆరంభమవుతుంది. There's only one and that whole load of 1,000,000 that's going to make it. Only one. And that's determined by some unknown force to man. ఆ 10 లక్షల పెద్ద ముద్దలో అది చేటికై ఒకటే ఉంటున్నది, ఒకటి మాత్రమే ఉంటున్నది. అది తెలియబడినటువంటి ఒక బలము ద్వారా నరుడు అగుటు కొరకై అది నిర్ణయించబడినది. That every one alike. Every one of those germs are just alike. Same thing in animals, same thing in man. ఆయనను నీవు ప్రతి ఒక్కరూ ఒకటిగా, ఆ బీజములో ప్రతి ఒక్కటి కూడా ఒక విధముగా ఉండును. జంతువులలో ఆ విధంగానే ఉండును, మానవులలో ఆ విధముగానే ఉండును. It's determined whether it's going to be boy, girl, red-headed, black-headed, or what. It's determined by God. అది అబ్బాయి, అమ్మాయి, ఎర్ర జుట్టు, నల్ల జుట్టు, లేదా వేరేది అని అనేది అది తీర్మానిస్తున్నది. అది దేవుని ద్వారా తీర్మానించబడుతున్నది. All of them look the same naturally, but there's one in there that's ordained to life. 1 in 1,000,000. Get all of them alike. స్వాభావికంగా అన్నీ ఒకే విధముగా ఉంటవి. అయితే బ్రతుకుటకు నిర్ణయించబడినది అందులో ఒకటే ఉంటున్నది. 10 లక్షలలో ఒక్కటి అయినప్పటికీ అన్నీ ఒకేలాగుండును. When Israel left Egypt, there was approximately 2,000,000 people left at the same time. ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచినప్పుడు ఒక్కసారిగా 20 లక్షల మంది సుమారు దానిని విడిచిపెట్టారు. Every one of them heard the message of a prophet. Every one of them saw the pillar of fire. Every one of them was baptized to Moses in the Red Sea. వారిలో ప్రతి ఒక్కరి కూడా ప్రవక్త వర్తమానములు విన్నారు. వారిలో ప్రతి ఒక్కరి కూడా అగ్నిస్తంభాన్ని చూశారు. వారిలో ప్రతి ఒక్కరూ ఎర్ర సముద్రములో మోషేను బట్టి బాప్తిసము పొందారు. Every one of them shouted in the Spirit, beat the tambourines and run up and down the bank with Miriam when Moses sang in the Spirit. వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మలో కేకలు పెట్టారు, తంబురలు వాయించి ఒడ్డున పైకి క్రిందకు గెంతులు వేశారు. మిరియాముతో మోషే ఆత్మతో పాట పాడినప్పుడు They everyone drink from the same spiritual rock. They everyone eat fresh manna every night. Every one of them. But there was 2 made the land. 1 out of 1,000,000. వారిలో ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధన బండలను త్రాగారు. వారు ప్రతి ఒక్కరూ ప్రతి రాత్రి స్వచ్ఛమైన మన్నాను తిన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ అయితే 2 ఆ దేశం తాకారు. ఒక్కరు 10 లక్షలలో. What was the test? They all drinking the same rock. They all eat the same spiritual manna as we're eating this morning. But the word test proved it. ఏంటి పరీక్ష? పరీక్ష ఏమై ఉండెను? ఒకే బండలో నుండి వచ్చినది వారందరూ త్రాగారు. ఈ ఉదయవేళ మనము భుజించిన రీతిగా వారు అందరూ ఒకే ఆత్మ సంబంధన మన్నాను భుజించారు. అయితే వాక్య పరీక్ష వారిని రుజువు చేసినది. When it come to the time of Kadesh Barnea, when they start over into the promised land, and they could not go over till they was tested by the word. కాదేశు బర్నియాకు వారు వచ్చిన సమయమందు వాగ్దాన దేశంలోకి వారు ప్రవేశించిన మొదలవగానే వారు వాక్యము ద్వారా పరీక్ష చేయబడే వరకు వారు వెళ్ళలేకపోయారు. All the other 10 came back and said, we can't make it. The people are like, we're like grasshoppers to them. They're great walls, cities. The opposition is too great. మిగతా 10 మంది తిరిగి వచ్చి మనమది చేయలేము, మనము వారి ఎదుట మిడతల వలె ఉన్నాము,
వారివి గంభీరమైన కోట గోడలు గల పట్టణాలు, ప్రత్యర్థులు చాలా ఎక్కువ మంది అని చెప్పారు. But Joshua and Caleb stilled the people. They said, we're more than able to do it. Why? God said before they left the promised land, I've given you the land. I've given it to you, it's yours. But there were one out of each million. అయితే యెహోషువ, కాలేబులు ప్రజలను నిమ్మలపరిచారు. వారన్నారు, మనమది చేయుటకు చాలిన వారము. ఎందుకని? వారు వాగ్దాన భూమిని విడవక ముందు దేవుడే చెప్పాడు, నేను ఈ దేశమును మీకు ఇచ్చియున్నాను, అది మీది. అయితే 10 లక్షలలో ఒక్కరే. There's approximately 500 million so-called Christians in the world today. And each day ends a generation. సుమారు నామకార్థంగా పిలువబడు క్రైస్తవులు ఈ దినమందు 5,000 లక్షల మంది ఉన్నారు. ప్రతిదినము ఒక తరము ముగుస్తుంది. And now what if the rapture would come today? And 500 people universally would be taken in the rapture. You'd never know or even see in the paper them going. ఈ రోజు ఎత్తబడుట రాకడ వచ్చినట్లయితే ఏమవుతుంది? సార్వత్రికంగా 500 అవుతారు. ఎత్తబడుటలో ఉండేవారు వారు వెళ్లిపోవుట నీవు పత్రికలు కూడా చూడలేవు, నీవు ఎరుగలేవు. And the coming of the Lord is a secret coming. You'll come and steal away. You'll be such a minority. ప్రభు యొక్క రాకడ రహస్య రాకడ. ఆయన వచ్చి దొంగిలించును. అది అటువంటి చిన్న సంఖ్య అవుతుంది. సంఖ్య. So just like it was in the days when the disciples asked Jesus, why does the scribe say that Elias must first come? He said he's already come. And you never knew it. శిష్యులు యేసును అడిగినట్లుగా ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారు? అట్లు ఆ దినాల వలె ఉంటున్నది. ఆయన చెప్పాడు, అతడు ఎప్పుడో వచ్చాడు, మీరు అది ఎరుగలేదు. Did you ever think what the people did? They went right on believing that Elias was coming. And he was right among them. And they didn't know it. ప్రజలు ఏమి చేశారు? మీరు ఎప్పుడైనా ఆలోచించేశారా? ఏలియా వస్తాడని వారు నమ్ముతూ ఉన్నారు. అతడు వారి మధ్యనే ఉండెను. అది వారు ఎరగలేదు. So will it be in the coming of the Son of Man. He'll do with him just the same thing. ఆ విధముగానే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆయన వారున్నట్లుగానే ఉండును. The Spirit of God is here. Well, what are we going to do with it? Are we going to eat manna and so forth and not continually move up as we grow? దేవుని ఆత్మ ఇక్కడే ఉన్నాడు. దానితో మనమేమి చేయబోతున్నాము? మన్నా తదితరమైన వాటిని భుజించి మనం ఎదుగుతున్నట్లుగా కొనసాగకుండా ఉందామా? Did you ever notice a seed, as Reverend Pitts was speaking a few moments ago, how a seed goes into the ground? Many seeds are there in the ground. నేలలోకి విత్తనము ఎలా వెళ్తుందో రెవరెండ్ పిట్స్ కొద్ది క్షణాల క్రితం మాట్లాడుతున్నట్లు విత్తనాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? నేలలో అనేకమైన విత్తనాలు ఉంటవి. When God moved upon the water with the light, and light brought forth the first presence of God, spoken light came by God's Word. And God's Word is the only thing that still brings light. దేవుడు నీటిపైన వెలుగుతో కదలనప్పుడు వెలుగు పుట్టినది. దేవుని యొక్క ప్రప్రథమ సన్నిధానము పలుకుబడిన వెలుగు దేవుని వాక్యం వల్ల కలిగినది. ఇంకా వెలుగు తెచ్చినది దేవుని యొక్క వాక్యం మాత్రమే. And when the water went back, the seed is already in the earth. And the light only brought forth the seed that remained with germ in them. Come forth. God making His creation. నీరు వెనుకకు పోయినప్పుడు విత్తనం ముందుగానే భూమిలో ఉన్నది. బీజములు తమలో ఉంచుకున్న విత్తనములను వెలుగు మాత్రమే పుట్టించగలదు. దేవుడు తన సృష్టిని చేస్తున్నాడు. Now on Easter morning there was another light struck the earth when the Holy Spirit was given. And it's given to bring life to those seeds that God by His foreknowledge knew that would be here on the earth. ఈస్టర్ ఉదయవేళ మరొక వెలుగు భూమిని తాకినది. పరిశుద్ధాత్మ ఇవ్వబడినప్పుడు దేవుడు ఆయన భవిష్యత్తు జ్ఞానమును బట్టి భూమిపై ఇక్కడ ఉన్నవని
ముందుగా ఎరిగిన ఆ విత్తనములకు అది వెలుగునిచ్చుటకు. As he knew the first natural seed, he knows where the spiritual seed is. మొదట ప్రకృతి విత్తనమును ఆయన ఎరిగినట్లుగానే ఆత్మీయ విత్తనమును అది ఎక్కడున్నది ఆయన ఎరిగి ఉన్నాడు. Your body was laying here right down on the earth. When God first brought the earth into existence, we are part of the earth. We were laying there. దేవుడు భూమిని ఉనికిలోకి తెచ్చినప్పుడు అప్పుడే నీ శరీరం ఇక్కడ భూమిపై పెట్టబడి ఉన్నది. మనము భూమిలో ఒక భాగమై మనం అక్కడ పడి ఉన్నాము. And by his foreknowledge, he knew exactly who would love him and who would serve him and who would not. ఆయన భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆయన ఎవరు ప్రేమిస్తారో, ఆయనను ఎవరు సేవిస్తారో ఆయన ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. ఎవరు ప్రేమించరో, ఎవరు సేవించరో అది ఆయన ఎరిగి ఉన్నాడు. His foreknowledge tells that. If it doesn't, then he isn't God. He can't be God without being infinite. If he's infinite, he knows all things. ఆయన భవిష్యత్తు జ్ఞానం అది తెలియజేస్తున్నది. అది అలాగ కాకపోతే ఆయన దేవుడు కాదు. ఆయన అనంతుడు కాకుండా దేవుడు కాలేడు. ఆయన అనంతుడైతే ఆయన అన్ని ఎరిగి ఉన్నాడు. So you see people making their blunders. They stumble at it, they run at it, they think this and that. But it doesn't work right. We see it. కనుక తప్పులు చేస్తున్న మీరు దాని ఎడల వారు దొర్లిపోతున్నారు. దాని ఎడల వారు పరుగులు తీస్తున్నారు. ఇది అది అని వారు తలస్తున్నారు. అయితే అది సరిగా పనిచేయదు. మనం అది చూద్దాం. But there is a working right. That's to find God's perfect will and stand in it. What God calls you for. అయితే సరిగా పనిచేయటం ఉంటున్నది. అదేదనగా దేవునికి సంపూర్ణ చిత్తము కనుగొని అందులో నిలవబడుట. ఎందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడో అందులో ఉండుట. As Brother Jack said a few moments ago, about down here at the Persian Square, all the confusion, one this way and one that way, and about the theologians and so forth, that you want to know some theology, go down there. సోదరు జాక్ కొద్ది క్షణాల క్రితము అక్కడ పెర్సియన్ స్క్వేర్ లో చెప్పాడు. అంత గందరగోళము, ఒకటి ఇటు ఒకటి అటు, వేదాంతులు తదితరమైన వాటిని గురించి ఒక వేదాంతం నీవు నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్ళు. I guess that's just about like it is in Hyde Park in London. I was down there. Everybody has his own idea. It's a conglomeration of a modern day world in Babylon. నేను అనుకుంటాను లండన్ లోను హైడ్ పార్క్ లో అది ఉంటున్నది. నేనెక్కడ ఉన్నాను. ప్రతి ఒక్కరికి వారి స్వంత తలంపులు ఉన్నవి. అది బబులోన్లోని నవీన దినపు ఘనీభవము. But did you notice, as Brother Pitts went on with his lovely message this morning to us, as he began to walk out of this park, there he found a little Easter lily. అయితే సహోదరు పేట్స్ ఈ ఉదయం మనకిచ్చినటువంటి తన మనోహరమైన వర్తమానం మీరు గమనించారా? విరామ స్థలములోండి బయటికి వచ్చుటతో అతడు ఆరంభించాడు. అక్కడ అతడు చిన్న ఈస్టర్ లిల్లీని కనుగొన్నాడు. In the midst of all the confusion, as he brought it to us, it had no way to say yes or no. It was a life of God shining in it, in the midst of all the confusion. ఆ గందరగోళాల మధ్య అది మనకు తెలియచేస్తూ దానికి అవునని గాని కాదని గాని అను దారి వేరే దానికి లేదు. ఆ గందరగోళాల మధ్య దేవుని జీవం అందులో ప్రకాశిస్తుంది. It was there in its radiance because God had ordained it to be there. తన పరిమళముతో అక్కడ ఉంటున్నది. కారణం అదక్కడ ఉండుటకు దేవుడు దాన్ని నిర్మించాడు. In the midst of all the conflict, no one was noticing it. They didn't see the spiritual application of it. అన్ని పోరాటాలన్నింటిలో ఎవరూ దాన్ని గమనించలేదు. ఆత్మ సంబంధమైన దాని పోలికను వారు చూడలేదు. So is it today amongst all our great gatherings and groups and churches and denominations and so forth. One pulling this way, we must be Baptist, we must be Presbyterian, we must be this, that, the other. అలాగే ఈరోజు కూడా మన యొక్క గొప్ప గొప్ప కోరికలు గుంపులలో, సంఘాల్లో, సంఘ శాఖల్లో ఆ విధంగా ఉన్నది. ఒకరు ఏ వైపునకు లాగుతున్నారు. మనం బాప్టిస్టులమై ఉండవలసి ఉన్నది, లేక ప్రెస్బిటేరియన్లుగా ఉండవలసి ఉన్నది. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, లేక మరో విధంగా ఉండవలసి ఉన్నది. In the midst of all of it, there is a growing flower.
There is the power of God right among us, being raised right up in the midst of all of us. వాటన్నిటి మధ్యలో ఎదుగుతున్న పువ్వు ఉన్నది. దేవుని యొక్క శక్తి మన మధ్యనే ఉన్నది. మనందరి మధ్యలో వచ్చినదై. Let's just stop and behold it a few minutes and watch it this week and see it unfold right before us. We believe God will do it, don't you? మనం నిలుపు చేసి కొద్ది నిమిషాలు దాన్ని చూద్దాము. నేరుగా మన మధ్యనే అది తెరవబోట ఈ వారం కనిపెట్టి దాన్ని చూద్దాము. దేవుడు అది చేయనని మేము నమ్ముతున్నాము. మరి మీరు? I see it. We ought to be downstairs for now. So let's pray, each one of us. మనం ఇప్పుడు క్రింద అంతస్తులో ఉండవలసి ఉందనుకుంటున్నాను. కాబట్టి ప్రార్థించుకుందాం మనలో అందరము. Dear God, when we bow our heads in thy presence, we feel that we are so insufficient to ask. But you promised us that if we would come, you would not turn us down. ప్రియమైన దేవా, నీ సన్నిధిలో మేము తల్లవంచినప్పుడు అడుగుటకు మేము తగిన వారము కామని మేము భావిస్తున్నాము. అయితే నీ వాగ్దానం చేశావు, మేము వచ్చినట్లయితే నీవు త్రోసివేయవని. These rude statements that's just been made by no means to be a doctrine, one out of a million, but just to kind of remember. తెలియచేయబడిన కఠినమైన ఈ వివరణలు ఏ విధముగా సిద్ధాంతము కాదు. 10 లక్షలకు 10 లక్షల్లో ఒక్కరు అయితే ఒక విధముగా జ్ఞప్తించుకుంటూ కోసము. For you said, straight is the gate, and narrow is the way that leadeth unto life, and few there will be that'll find it. For many are called, but few are chosen. ఎందుకనగా నీవే చెప్పి ఉంటివి, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారి కొందరే. Oh, eternal Father, send the gospel light across this city to this coming week of convention. ఓ నిత్యుడగు తండ్రి, ఈ రాబోతున్న వారంలోని మహాసభల కొరకు సువార్త వెలుగును ఈ నగరంపైకి పంపము. And if there be any seed, somehow by your own great wise providence, like kind of illustrated in the sperm of the male and female, may they roll into the convention. May the Holy Spirit give them life. ఏదైనా విత్తనం ఉన్నట్లయితే నీ యొక్క స్వంత గంభీరమైన ముందు ఆలోచనలో అలాగే ఉన్నట్లయితే పురుష స్త్రీ రేతస్సులో ఉద్ధరించుటకు ప్రయత్నించినట్లుగా వారు మహాసభలోని హాజరులోకి వచ్చుదురు కాక, పరిశుద్ధాత్మ వారికి వెలుగు దయచేయునుగాక. We realize that the time is perhaps later than we think it is. మేము తలంచిన దానికంటే సమయము ఆలస్యమైపోయిందని మేము గ్రహిస్తున్నాము. We pray, God, that as we come here just believing that maybe there is something here that could be done that would help the people or catch that last sheep. దేవా, బహుశా ఒకటి ఇక్కడ ఉంటుందని, ప్రజలకు అది ఉపయుక్తమైనదని, లేదా ఆఖరి గొర్రెను పట్టుకుందామని నమ్మకంతో ప్రార్థించి ఇక్కడికి వచ్చుచున్నాము. We know when the sheep fold is full, then the shepherd will close the door. గొర్రెల దొడ్డి నిండిపోతే ఆ తర్వాత గొర్రెల కాపరి తలుపు మూయినని మాకు తెలుసును. As it was like in the days of Noah, when the last member of the family was brought in, God closed the door. నోహువు దినములలో ఉన్న రీతిగా కుటుంబములోని ఆఖరి సభ్యుడు లోపలికి రాగానే దేవుడు ద్వారము మూసెను. And they beat and pounded, but it was too late. Dear God, they had the opportunity. You said, I am that door to the sheepfold. వారు దెబ్బలు కొట్టారు, త్రొక్కులు త్రొక్కారు, అయితే ఎంతో ఆలస్యమైపోయినది. ప్రేమైన దేవా, వారికి తరుణమున్నడు. గొర్రెల పోవు ద్వారము నేనే అని నీవు చెప్పియుంటివి. How striking the song from the poet, are not 99 enough for thee? But no, there was one more. పద్యకారుని పాట ఎంతగా తాకుతుంది. 99 నీకు సరిపోలేదా?
చాలవా? లేదు, మరి ఇంకొకటి ఉన్నది. He might be a little black sheep, or he might be a little nobody. Might be the little her or he. We don't know where they are, but that last one must come in, and then the door will be closed. అతడు ఒకవేళ చిన్న నల్ల గొర్రె కావచ్చును, లేక అతడు ఒక చిన్న ఏదో కాకపోవచ్చును, చిన్న ఆమె కావచ్చును, చిన్న అతను కావచ్చును. వారు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. అయితే ఆఖరిగా ఉన్న ఆ ఒక్కరు రావలసి ఉన్నది. అప్పుడు తలుపు మూయబడుతుంది. Oh, God who knows all things, search our lives this morning and send us wherever that we could go, that we might find that last one, that the door will be closed and the shepherd inside with the sheep. Grant it, Lord. ఓ దేవా, సర్వమే దిగినవాడా, ఈ ఉదయం మా బ్రతుకులు పరిశోధించుము. మేము ఎక్కడికి వెళ్ళగలమో అక్కడికి మమ్మను పంపుము. ఆ ఆఖరి వాణిని మేము కనుగొనులాగున. అప్పుడు తలుపు మూయబడుతుంది. గొర్రెల కాపరి గొర్రెలతో కలిసి లోపల ఉండును. ప్రభువా, అనుగ్రహము చూపుము. If there be that one here today, if that one that's supposed to come in, all the Father has given me will come to me, and no man can come except my Father has brought him. ఆ ఒక్కడు ఈ దినాన ఇక్కడ ఉన్నట్లయితే, ఆ ఒక్కడు లోపలకు రావలసి ఉన్నట్లయితే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తరు. నా తండ్రి వానిని ఆకర్షించదే కాని ఎవడూ నా యొద్దకు రాడు. If there be a tug or a little feeling that this might be the hour for somebody here in this audience, here or downstairs or wherever they may be, may they answer, yes, Lord. ఏదైనా బల పరీక్ష ఉన్నను, లేక చిన్న వివాద భావన ఉన్నను, ఇక్కడ ఈ సభలో, సభికులలో, ఇక్కడ లేక క్రింద అంతస్తులో, లేక వారు ఎక్కడ ఉండను, ఒకరికి ఇది సమయమవుతున్నది. అవును ప్రభువా అని వారు జవాబివ్వచ్చు. I am that little wandering one that's wandered away. It's fallen off all my life. I felt that I should come, but today I'm hanging on the side of the feet. I can't go up or down. I can go no way. దూరం అయిపోయిన దేశ దిమ్మల్ని నేనే. నా జీవితమంతా దానితో పోరాడాను. నేను రావలసినదని భావించాను. అయితే ఈ రోజు నేను ఓటం వైపు ఉగులాడుచున్నాను. నేను పైకి వెళ్ళలేకున్నాను, క్రిందకు రలేకున్నాను, ఎటు వెళ్ళలేను. Oh, may the great shepherd come, reach down with tender hands and bring that one safely in. Place it up on his shoulders and bring it safely back. ఓ, ఆ గొప్ప కాపరి వచ్చుగాక, జాలిగల హస్తాలు చాచి అతని క్షేమంగా తీసుకుని వచ్చునుగాక. ఆయన భుజాలపై పెట్టుకుని క్షేమంగా తిరిగి తెచ్చునుగాక. Maybe there is one here, Lord, that's sick in a similar condition as the doctor said, there's nothing can be done. ప్రభువా, ఇక్కడ ఒకరు ఉండవచ్చును ప్రభువా, వ్యాధిగ్రస్తునిగా అదే స్థితిలో ఉండి ఇక ఏమీ లాభము లేదు అని వైద్యుడు చెప్పాడు. He tried hard to rescue it, but he could not rescue it. It's beyond his reach. దాని నుండి విముక్తిగై అతడు ప్రయత్నం చేశాడు. అయితే అతడు తప్పించుకోలేకపోయాడు. అది అతనికి మించినది. There's nothing that he can do. His medicine or his knife cannot get to it. అతడు చేయగలిగింది ఏదీ లేదు. అతని ఔషధము, అతని కత్తి అది చేయలేకపోయినది. Oh Lord, there is nothing too far for your great arm, and your word is your arm. అయితే ఓ ప్రభువా, నీ బలమైన బాహువుకు దూరమైనది ఏదీ లేదు. నీ వాక్యము నీ యొక్క బాహువు. So we pray, dear God, that this morning while we are talking to Thee, that Thou will reach down and pick that one up that's sick and cannot help itself out of the reach of all scientific matters, away from the doctor, they be healed. Grant it, Lord. అనుచిత ప్రేమైన దేవా, నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు దిగి వచ్చి వ్యాధితో ఉన్నవానిని, తనకు తను సహాయము చేసుకోలేని వానిని పట్టుకొనుము. అన్ని శాస్త్ర పరిశీలన నుండి, వైద్యుడి వద్ద నుండి పట్టుకొనుము. వారు స్వస్థత పొందుదురు కాక. ప్రభువా,
అనుగ్రహము చూపము. As we think of David as he was given a charge over a few sheep, just a few, but one day a bear come in and got that one little sheep and took it out and would have eaten it up like a cancer would eat up a body or a huge lion. దావీదుని గురించి మేము తలస్తున్నప్పుడు కొంచెము గొర్రెలను కాయుటకు అతనికి బాధ్యత అప్పచెప్పబడెను. కేవలము కొంచెం మాత్రమే, కొద్ది మాత్రమే. అయితే ఒకరోజు ఒక ఎలుగుబంటి వచ్చి ఒక చిన్న గొర్రె పిల్లను పట్టుకొని దాన్ని తినివేస్తున్నది. క్యాన్సర్ శరీరాన్ని తినివేస్తున్న రీతిగా, లేక పెద్ద సింహం వల్లే. But David, not too well equipped with a rifle or not a swordsman, but with only a slingshot, he went after that sheep. అయితే దావీదు తుపాకులు, మరిన్ని తుపాకులు కలిగినవాడు కాదు, కత్తులు కలిగినవాడు కాదు. అయితే వడిసెలు మాత్రమే అతని యొద్ద ఉన్నది. దానితో గొర్రె వెంట పడ్డాడు. And when he found the animal that was about to kill the little sheep, he slew it with the slingshot. ఆ చిన్న గొర్రెను ఆ జంతువు చంపుట సంసిద్ధపడగానే వడిసెలతో అతను దాన్ని చంపాడు. Just a simple little weapon with a piece of leather and a string, but he had confidence in it. కేవలం ఆ చిన్న ఆయుధము చర్మపు ముక్క, దానికి దారం. అయితే దాని యందు అతడు నమ్మకముంచాడు. We have no great genius among us, Lord. We're simple people with a simple little prayer. But we're coming this morning after Father's sheep. ప్రభువా, మాలో జ్ఞానవంతులు మా మధ్య లేరు. మేము చిన్నవారము, చిన్న ప్రార్థనాపరులము. అయితే ఈ ఉదయము తండ్రి గొర్రెల వెంబడి వచ్చుచున్నాము. That woman that has walked the streets miserably, smoking cigarettes, trying to find peace, lit a cigarette. ఆ స్త్రీ వీధుల్లో భయంకరంగా సిగరెట్లు తాగుతున్నది. ఆ స్త్రీ సిగరెట్ వలన సమాధానము కోరుకుంటున్నది. That man who has smelt the glass and tried to set it back, but the enemy holds him tight. ఆ పురుషుడు గ్లాసును వాసన చూచి వెనుక పెట్టుకొంటకు ప్రయత్నం చేస్తున్న ఆ పురుషుడు, అయితే శత్రువు అతన్ని గట్టిగా పట్టుకున్నది. That boy or girl that's tried to do right, they just can't find strength to break away from the wrong thing. We come in the name of the Lord Jesus to claim that sheep this morning. మంచి చేయాలనుకుంటున్న ఆ అబ్బాయి, ఆ అమ్మాయి చెడ్డ కార్యాల నుండి విడుదల పొందుటకు బలము లేనివారైపోయారు. ఈ ఉదయం ఆ గొర్రెను కొరుతూ ప్రభుని యేసు నామములో మేము వచ్చుచున్నాము. We defy the enemy because it's a simple thing, a slingshot of prayer, but we're coming to bring that one back to the Father's fold, that we might give an account of those things that's been committed to our hands. మేము శత్రువును ఎదురిస్తున్నాము. ఎందుకనగా అది స్వల్ప విషయము, వడిసెల ప్రార్థన. అయితే తండ్రి మందలోకి తిరిగి దాన్ని తెచ్చుట కొరకై మేము వచ్చుచున్నాము. మా చేతుల్లోకి అప్పచెప్పబడిన వాటి నిమిత్తము మేము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. May the power of God now strike faith down in the hearts of the people. May that lost soul return this morning. ప్రజల హృదయాల్లోకి విశ్వాసము తాకున్నట్లుగా దేవుని శక్తి ఉండునుగాక. పడిపోయిన ఆ ఆత్మ ఈ ఉదయం తిరిగి వచ్చునుగాక. May the temptations of this life turn him away. Let him go. ఏ జీవం యొక్క శోధనలు వాటిని విడిచిపోవునుగాక. అతడు వెళ్లిపోవునుగాక. May he find himself safely upon the Master's shoulders, being carried back to safety again. We ask it in Jesus' name. Amen. అతడు తానే యజమాని భుజాలపై క్షేమంగా ఉండి క్షేమముతో కొనిపోబండుగాక. యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. God bless you all. I'll see you tomorrow. I'll turn the service to Brother Shakarian. దేవుడు మిమ్మల్ని దీవించుడుగాక. రేపు మిమ్మల్ని చుచ్చు వరకు నేను పరిచయను సహోదరు శేఖరునికి అప్పగించుచున్నాను. This, I hope that I found more grace in the sight of God and before you to believe that I'd stand here to tell you something that was wrong. ఇది మీ ఎదుట దేవుని దృష్టికి నేను ఎక్కువ కృపను పొందుతున్నాను నిరీక్షణ కలిగి ఉన్నాను.
జరిగిన తప్పును ఒక దానిని మీకు తెలియచెప్పుటకు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకుంటున్నాను. I passed my 56th birthday the other day. నేను నా యొక్క 56వ పుట్టినరోజు దాటి ఉన్నాను. This isn't just an old man's message. I believe this since I was a little boy. And if this isn't true, I've been the most foolish person God had on the earth. I've given my entire life for this cause. ఇది ఒక ముసలివాడైన ఒక మనుషుడి వర్తమానము కాదు. నేను చిన్న బాలుడై ఉన్నప్పటి నుండి ఇది నేను నమ్ముతున్నాను. ఇది సత్యము కాకపోతే దేవునికి భూమి మీద ఉన్న అతి బుద్ధిహీనుడను నేనే అవుతాను. ఈ కారణము కోసమే నేను నా సంపూర్ణ బ్రతుకు ఇచ్చాను. May I say this with sincerity, if I had 10,000 lives, I'd never change my opinion. నేను దీని విధేయతతో చెప్పవచ్చా? నాకు 10,000 జన్మలున్నా నా అభిప్రాయం నేను మార్చుకోను. Now, healing is in the reach of every person. Remember, healing is in you. ఇప్పుడు స్వస్థత ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉన్నది. జ్ఞాపకముంచుకో, స్వస్థత నీలో ఉన్నది. God placed in the peach tree every peach that would ever be in it when He planted it in the garden. ఎప్పుడు అది ఉన్నప్పటికీ అది అదే చెట్టు అగుడు కొరకై దేవుడు పీచ్ చెట్టును ఉంచాడు. ఆయన తోటలో దానిని నాటినప్పుడే. See, you just the peach tree or the apple tree or the fruit tree just has to grow from drinking the water in the earth. చూశారా? పీచ్ చెట్టు లేదా యాపిల్ చెట్టు లేదా ఏ పండు చెట్టు భూమిలోని నీరు త్రాగి అది ఎదగవలసినదే. Now, each one of you has those potentials in you to deliver you. For it is God that you've been planted into Christ by baptism. Not water baptism, spiritual baptism. You don't come into Christ by water baptism, by spiritual baptism. మీలో ప్రతి ఒక్కరూ ఆ బలములు మీలో కలిగి ఉన్నారు మీకు అందించుటకు. ఎందుకనగా దేవుడు మీరు క్రీస్తులో బాప్తిస్సు వలన ఆత్మ బాప్తిస్సు వలన నాటబడినప్పటి నుండి నీటి బాప్తిస్సు వలన కాదు. నీటి బాప్తిస్సు వలన మీరు క్రీస్తులోనికి రారు. ఆత్మ సంబంధమైన బాప్తిస్సు వలన వస్తారు. Tomorrow afternoon, Lord willing, I'm speaking on that. How and what is the real application of it? ప్రభుచితమైతే రేపు మధ్యాహ్నం దాని మీద నేను మాట్లాడబోతున్నాను. దాని యొక్క నిజమైన సారాంశం ఏంటి, ఎలాగు అనేది. We have in the afternoon, so we won't interfere with any of your services. మధ్యాహ్నం మనకి ఉన్నది కనుక అది మీ ఇతర కుటుంబంలో కూడా చొరవ చేసుకున్నదు. Now look, each one of you here is standing as believers. Then the life that was in Christ is in you. If you could just sit. చూడు, ఇక్కడ ఉన్న మీరు ఒక్కొక్కరు విశ్వాసులుగా నిలబడి ఉన్నారు. అవునా? అలాగైతే క్రీస్తులో ఉన్న జీవం మీలో ఉన్నది. మీరు అది గ్రహించగలిగినట్లయితే అది చేయగలదు. It's the devil's business to keep you blocked off from that. Keep you blinded. He just lets you be blinded. That's all. See, you don't know where you're going then. మిమ్మల్ని దాని నుండి నిలుపు చేయుట, మిమ్మల్ని అంధులుగా చేయుట అది సాతాను పని. వాడు మిమ్మల్ని గుడ్డివాడట్లుగా చేస్తాడు. చూస్తున్నారా? అనగా నీవెక్కడికి వెళుతున్నావో నీకు తెలియదు. A man that's blind cannot tell where he's going. He's got to seek the understanding from somebody who can see. గుడ్డివాడిన ఒక మనుష్యుడు అతడెక్కడికి వెళుతున్నది అతనికి తెలియదు. చూడగలిగిన ఒకని అర్థాలను బట్టి అతడు చూడవలసి ఉన్నది. Until we can understand, somebody's got to tell us what's truth. మనము అర్థం చేసుకునే వరకు సత్యమనగా ఏదో ఒకరు మనకు చెప్పవలసి ఉన్నది. And Christ died for you, and you are transplanted from the world into Christ. And everything you have need of is right in you by the baptism of the Holy Ghost. Isn't that right? క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. నీవు లోకములో నుండి తీయబడి క్రీస్తులో నాటబడితివి. నీలో అవసరమైన ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ వలన కలిగినదే. అది నిజము కాదా? Now the only thing you have to do is just start drinking from that. And as the tree drinks, it begins to push out its leaves, its buds, pushes out its fruit each year. నీవు చేయవలసింది ఒకటే ఒకటి. దానిలోనిది త్రాగు. చెట్లు ఎలాగూ త్రాగుతున్నవో అది దాని ఆకులు పుట్టిస్తుంది, దాని మొగ్గలు మొలిపిస్తున్నది,
ప్రతి సంవత్సరము దాని ఫలమును ఇచ్చుచున్నది. The fruit's not in the ground. The fruit is in the plant. How many understand that? Say amen. ఫలము లేక పండు నేలలో లేదు, ఫలము చెట్టులో ఉన్నది. ఎంతమంది అర్థం చేసుకున్నారు? ఆమేన్ అని చెప్పండి. The fruit is in the plant, and every plant has to drink from His fountain. As the rain comes down, gives that plant life to drink from. And as it drinks, it grows. కనుక ఫలము చెట్టులో ఉన్నది. ప్రతి చెట్టు కూడా దాని ఊటలోనిది త్రాగవలెను. వర్షం వచ్చి మొక్క తాగుటకు దానికి ప్రాణమిస్తున్నది. అది త్రాగుకున్నది, అది పెరుగుతున్నది. It's growing up until it comes to the full bud, just like the church has. To bloom out in this age. నిండుగా మొగ్గవేయ స్థితికి వచ్చు వరకు అది పెరుగుతుంది. సంఘం ఎలాగో అలాగు ఈ కాలములో వికసించుట. And as we drink, we grow. If the plant refuses to drink, then the plant cannot grow. And if you just believe it, individually, మనము త్రాగుతూ ఎదుగుతాము. అయితే మొక్క త్రాగుతూ నిరాకరిస్తే అలాగైతే మొక్క ఎదగదు. అది ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నమ్మినట్లయితే, of course, you know how the Lord does, show different things of what you've done and what you should not have done and so forth in the meeting. గమనించు, ఏ విధముగా ప్రభువు పలు పలు విషయాలు చూయించుచు కార్యాలు చేయను నీకు తెలుసా? నీవేమి చేయాలో నీవేమి చేయకూడదో కూటములలో. We're hoping that the Holy Spirit would fall upon us this morning and do such. As we stood, I kept waiting. I think it's the nervous part, thinking it downstairs you want us out of here. See? But they're wanting us, we're late now. ఈ ఉదయం పరిశుద్ధాత్మ మనపైకి దిగివచ్చి అలాంటివి చేయనని మనం నిరీక్షిద్దాం. మనము నిలబండి కొలది. అయితే వేచి ఉందాం. ఇది కదలుచున్న భాగమని అనుకుంటున్నాను. క్రింద అంతస్తు వారు ఇక్కడి నుండి వెళ్ళమని కోరుచున్నారని అనుకుంటున్నాను. చూశారా, వారు మనకే ఎదురు చూస్తున్నారు. మనమే ఆలస్యమైపోయాము. But believe this with all your heart. Please do. If I found grace in your sight as a truthful person, believe this. ఇది నమ్ము. మీ పరిపూర్ణ హృదయముతో దయతో చేయుము. ఒక నమ్మకమైన వ్యక్తిగా మీ దృష్టికి నేను కృప పొందితే ఇది నమ్ముడి. Now, put your hands on each other. Now look. Now the Bible didn't say these signs will follow William Branham. Didn't say it'll follow Oral Roberts only. Didn't say it'll follow Brother Topper or somebody. ఇప్పుడు ఒకరిపై ఒకరు చేతులు ఉంచండి. చూడండి, విలియం బ్రెన్హాం వలన ఈ సూచక్రియలు జరుగును అని బైబిల్ చెప్పట్లేదు. ఇది ఓరల్ రాబర్ట్స్ మాత్రమే ఇది వెంబడించును అని చెప్పలేదు. ఇది సహోదరి కాప్ను లేక మరొకరిని అని చెప్పలేదు. These signs shall follow them, plural, that believe. If they lay their hands on the sick, they shall recover. ఈ సూచక్రియలు వారిని వెంబడించును, బహువచనము. నమ్మిన వారి వలన వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. It's that power of God that's in you that brings to life. To the person you got your hand on, the life-giving source of the Holy Ghost. నీలో ఉన్న దేవుని యొక్క శక్తి అది. నీవు చేయి పెట్టిన వ్యక్తికి జీవము తెచ్చునది. పరిశుద్ధాత్మక జీవమిచ్చును. జీవమిచ్చు వనరు అది. Dear God, in the name of Jesus Christ, in this crucial moment, when the church may they stand at this second without nervousness, may the power that raised up Christ from the grave quicken to them just now the truth of the gospel, that Jesus' commission was that they lay hands on the sick, they shall recover. ప్రియమైన దేవా, యేసుక్రీస్తు నామములో ఈ సంకట సమయమున భయభీతులు లేని వారై ఈ క్షణాన వారు నిలబడుదురు కాక, సమాధిలో నుండి క్రీస్తును లేపిన ఆ శక్తి వారు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని యేసు ఆజ్ఞాపించినట్లుగా సువార్త సత్యముకై వారిని జీవింపు చేయని కాక. Every demon power, every sickness, every disease, every affliction, every tormenting thing that's happened to the people may leave just now by faith as believing people. We ask it in Jesus Christ's name. Amen. ప్రతి ఒక్క దయ్యపు శక్తి, ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి బాధ, ప్రజలను సంభవించే ప్రతి హింస విశ్వాసాన్ని బట్టి అది విడిచిపోవును కాక, నమ్ముచున్న వారముగా యేసుక్రీస్తు నామములో మేమది అడుగుచున్నాము. ఆమేన్. Now raise your hands and give Him praise if you believe that He does.
ఇప్పుడు మీరు మీ చేతులెత్తి ఆయన స్తుతించండి. ఆయన చేశారని మీరు నమ్మినట్లయితే, Dear God, this baby will die, Lord, unless this is done. I condemn this not in the name of Jesus Christ. May it leave the innocent child. Amen. ప్రియమైన దేవా, ఇది జరగకపోతే ఈ బిడ్డ చనిపోతుంది ప్రభువా. యేసుక్రీస్తు నామమున ఈ ముడిని నేను గద్దిస్తున్నాను. ఈ అమాయక బిడ్డను ఇది విడిచిపెట్టును కాక. ఆమేన్. The doctors are trying. They failed. వైద్యులు ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. నమ్మిక మాత్రం ఉంచు.